సారీ, నేను మ్యూట్ అయ్యాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు క్విక్ స్టార్ట్ ట్రైనింగ్. సో వాట్ ఈస్ క్విక్ స్టార్ట్ ట్రైనింగ్? అసలు ఏంటి, దీని మీనింగ్ ఏంటి అంటే కనుక మనం అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాము, ఏం నేర్చుకోబోతున్నాము? ఎజెండా చూడండి. మొదటి 72 గంటల్లో ఏం చేయాలి, వచ్చిన కొత్త అసోసియేట్, అసలు ఇన్కమ్ ప్లాన్, వైటమిన్ ఎం అంటారు, మార్కెటింగ్ ప్లాన్ ఎట్లా, అసలు డబ్బులు ఎలా వస్తాయి, మీకు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా మనం కంప్లీట్లీ తీసుకుందాం సెషన్ వచ్చేసరికి. సో హర్బల్ లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి అనమాట. హర్బల్ లైఫ్ కన్జ్యూమర్ బేస్డ్ అండ్ స్పాన్సరింగ్ సిస్టమ్. వాట్ ఈస్ కన్జ్యూమర్ బేస్? ఇప్పుడు బయట మీరు నిన్న పీపీటీలో చూసే ఉండుంటారు. అసలు కంపెనీ మనకి ఎంత హైట్స్లో ఉంది, చాలా అసలు మనకి దగ్గర దగ్గర కూడా కాంపిటీషన్ లేదు. బయట చూస్తే కనుక టీవీలో యాడ్స్ కానీ మొత్తం వెల్నెస్ రిలేటెడ్గానే ఉంటాయి 90%. లైక్ మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది, లైక్ షాంపూలో ప్రోటీన్ ఉంది. ఇట్లా చూసుకుంటే కనుక మీరు టీవీ ఆన్ చేయగానే మొత్తం వెల్నెస్ రిలేటెడ్గా ఉంది. బయట కూడా నెసెసిటీ చాలా ఎక్కువగా ఉంది వెల్నెస్ రిలేటెడ్గా. ప్రతి ఇంటికి న్యూట్రిషన్ అవసరం చాలా ఎక్కువ ఉంది. సో ఇది కన్జ్యూమర్ బేస్. ఇప్పుడు బయట వేరే ఏదైనా వ్యాపారం చేస్తే వన్ టైం కస్టమర్. మనం ఏదైనా కోట్ కొన్నా, ఏదైనా షూ కొన్నా ఒకసారే వెళ్తాం. ప్రతిసారి మళ్ళీ అదే షాప్కి వెళ్ళాలని లేదు, గ్యారంటీ లేదు బయట. కానీ వెరస్ హెర్బల్ లైఫ్లో ఇది ఒక్కసారి మీరు ఐడి ఇస్తే కనుక ఇండియా వైడ్ కస్టమర్ ఐడి ఇవ్వచ్చు. వెరస్ అదర్ కంట్రీస్లో కూడా కస్టమర్ ఐడి ఇవ్వచ్చు. మనం స్పాన్సరింగ్ సిస్టమ్ తీసుకొని 95 కంట్రీస్లో మీకు క్లయింట్స్ అనేది స్టార్ట్ అయితే కనుక ఒక్క నిమిషం. 95 కంట్రీస్లో మనకి కన్జ్యూమర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో, సో వాళ్ళ అకౌంట్లో రిపీటెడ్గా లైక్ వాళ్ళకి న్యూట్రిషన్ ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అన్ని సార్లు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇట్స్ ఎ ఫుడ్ ప్రోడక్ట్. ఎవ్రీ మంత్ కన్సంప్షన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది 3 లెవెల్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసరికి మనకి బ్రాంజ్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మెంబర్షిప్. ఇట్లా 3 లెవెల్స్లో మన కన్జ్యూమర్ బేస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సరింగ్ సిస్టమ్ ఉంటుంది. వన్ సెకండ్. సారీ, ఇంట్లో ఉంటే ఇదే డిస్టర్బెన్స్ క్లబ్లో. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ బేస్ అండ్ స్పాన్సరింగ్ సిస్టమ్. స్పాన్సరింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఒక ఫుడ్ లైసెన్స్ ఇండియన్ గవర్నమెంట్ వైపు నుండి ఒక 2 ఫ్రీ జాయినింగ్. బై ద వే బయట తెలియక కొంతమంది మనీ తీసుకుంటారు. బట్ మనం మాత్రం కంపెనీ మనల్ని ఒక రూపాయి కూడా అడగట్లేదు. ఇతర ప్రిఫర్డ్ కస్టమర్ అకౌంట్కి కానీ కస్టమర్ అసోసియేట్ అకౌంట్ కానీ అసోసియేట్కి ఫుడ్ లైసెన్స్ ఒకటి అప్లై చేసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ నుండి ఫుడ్ లైసెన్స్ తీసుకొని మీ పాన్, ఆధార్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తే కనుక ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫిజికల్ అండ్ ఆన్లైన్ 2 ఉంటుంది. ఆన్లైన్ మీకు 2 మినిట్స్లో అయిపోతుంది. వితిన్ 3 అవర్స్లో కూడా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది ఫుడ్ లైసెన్స్ రెడీగా ఉంటే. అండ్ ఫస్ట్ 500 వాల్యూమ్ పాయింట్స్ పెట్టినదాకా, అసలు వాల్యూమ్ పాయింట్స్ అంటే ఏంటి నేను చెప్తాను. సో ఫస్ట్ ఆర్డర్ వరకు ఫుడ్ లైసెన్స్ లేకుండా కూడా ఐడి క్రియేట్ అవుతుంది, ఆర్డర్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే కనుక ఫుడ్ లైసెన్స్ మ్యాండేటరీ ఉండాలి. అండ్ దీంతో పాటు వన్స్ అప్లికేషన్ కనెక్ట్ అయితే అండ్ యాజ్ ఎ స్పాన్సర్ ఇక్కడ అప్లికేషన్ మాత్రమే ఇస్తారు. ఇంకా తర్వాత అంతా మనం ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ సెల్ఫ్గా, ఇది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ అనమాట. ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్స్, కస్టమర్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఉంటాయి, బిజినెస్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఉంటాయి, సక్సెస్ ట్రైనింగ్ సిస్టమ్స్ అన్నీ మన పవర్ టీంలో మొత్తం క్యాలెండర్ మొత్తం ప్రిపేర్డ్ అయి ఉంటుంది. ఈ మంత్లో ఎప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి. సో వన్స్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వగానే మీకు ఇమీడియట్లీ 25% నుండి 42% వరకు డిస్కౌంట్ లెవెల్స్ అనేది వస్తాయి అనమాట. సో మొదటి 72 గంటలు ఏం చేయాలి? సో సెట్ యువర్ గోల్స్. ఫస్ట్ అసలు మీరు దేనికోసం వచ్చారు? 5,000 కోసం వచ్చారా? 10,000 కోసం వచ్చారా? 50,000 కోసం వచ్చారా? అసలు మీకు ఎంత ఇన్కమ్ కావాలి? 1 మంత్లో మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు? సో ఆ ఇన్కమ్, బికాస్ ఇట్స్ ఎ బిజినెస్, ఇది జాబ్ కాదు. మీ వర్కింగ్ అవర్స్, మీరు మాట్లాడే పీపుల్, ఇది పీపుల్ కనెక్టింగ్ బిజినెస్. మీరు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు ఎంత మందితో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో 2 అవర్స్ ట్రైనింగ్ తీసుకోండి, 2 అవర్స్ వర్క్ చేసుకోండి. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు పార్ట్ టైం కన్నా ఫుల్ టైం మైండ్ సెట్తో చేసుకోవాలి. ఫుల్ టైం అంటే అసలు ఇంక మనం లేచిన దగ్గర నుండి ఎవరికి హెల్ప్ చేద్దాము, ఎవరు క్లయింట్ అవుతారు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు, ఎవరికి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి, ఈ మార్కెటింగ్ ప్లాన్ ఎవరికి సజెస్ట్ చేయాలి, ఇదే ఫుల్ టైమ్ యాటిట్యూడ్తో ఉండాలి. హౌ మచ్ మనీ డూ యూ వాంట్? నేను చెప్పినట్టు మీ గోల్ ఫిక్స్ చేసుకోండి. అండ్ హౌ సూన్ యూ కెన్ స్టార్ట్. మీరు చూస్తాను చేస్తాను అని కాకుండా ఇక్కడ ట్రై చేయటాలు చూడటానికి ఏం లేదు, చేయటమే. డైరెక్ట్గా వెళ్ళి ఎవరొకరితో మాట్లాడటం, హెల్ప్ చేయటం. అసలు ఏం మాట్లాడాలి?
ఫస్ట్ మన దగ్గర ఉన్న 3 బేసిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకి మొత్తం 34 వెరైటీస్ ఆఫ్ కేటగరీస్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కాసేపట్లో నేను మీకు ఆ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్, ఆ ప్రొడక్ట్స్ మీద ఒక ప్రాఫిట్స్ చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ దాంట్లో ఒక 3 మేజర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకి హెల్తీ న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ షేక్స్, ఫార్ములా 1, ఫార్ములా 2 మల్టీవైటమిన్స్, విటమిన్స్ అండ్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ అండ్ ఫార్ములా 3 సెలాక్ట్ వాటర్. ఈ 3 ఎవరెవరికి ఇవ్వచ్చంటే కోర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా తీసుకోవచ్చు. హెల్తీగా ఉన్న పర్సన్ ఇంకా హెల్తీగా ఉండటానికి, ప్రివెన్షన్‌గా ఉండటానికి, హెల్తీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఏదైనా పర్పస్ ఏదైనా కానీ, ఈ న్యూట్రిషన్ కామన్‌లీ అందరూ యూజ్ చేయొచ్చనమాట. సో, ఈ న్యూట్రిషన్స్ ఒక 3 డేస్ టు 1 వీక్ అన్నా ట్రై చేయటం. లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ కోచ్ యొక్క రిజల్ట్స్ మీరు తీసుకొని కంపెనీ బేసిక్ ఫిలాసఫీ కూడా ఏంటంటే యూజ్, వేర్, టాక్. యూజ్ ద ప్రొడక్ట్స్, వేర్ ద బ్రాండెడ్ థింగ్స్ అండ్ టాక్ టు పీపుల్. ప్రతిదీ బ్రాండెడ్ ఐటెమ్స్ మనం క్యారీ చేస్తూ హోబ్లైట్ న్యూట్రిషన్ మనకి మనమే అడ్వర్టైజింగ్ అనమాట. దీని గురించి మనం మాట్లాడుతూ ఎక్కువ మందికి హెల్ప్ చేయగలగాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాల్ పీపుల్. ఫస్ట్ ఏం చేయాలి? కొంత ప్రోడక్ట్ ట్రై చేశాక ఇంకా సెకండ్ స్టెప్ 2 ఏంటంటే మనం ఒక బుక్ తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఫోన్‌లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? 100 కాంటాక్ట్స్ ఉన్నాయా? 150 కాంటాక్ట్స్ ఉన్నాయా? వీళ్ళు, వాళ్ళు మనం ప్రిడిక్ట్ చేయకుండా లైక్ వీళ్ళు తీసుకుంటారేమో, వీళ్ళు తీసుకోరేమో అట్లా అనుకోకుండా ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీకు మనం జనరల్‌గా నౌఎడేస్ కాంటాక్ట్స్ ఈజీగా షేర్ అయిపోతున్నాయి. మీరు ఫోన్ పేస్ చేస్తారా? బోలెడన్ని నంబర్‌లు రోజుకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో. అట్లా మీకు చాలా కాంటాక్ట్ నంబర్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, అవన్నీ మీరు నోట్ డౌన్ చేసి వాళ్ళు ఒక్కసారి మీ ఫోన్‌లో నంబర్ వచ్చిందంటే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళన్నట్టే. సో, మొదటి 72 గంటలు, మొదటి 3 రోజులు ఏం చేయాలంటే వాళ్ళందరూ లిస్ట్ చేసి ఆల్మోస్ట్ 50-100 కాల్స్ చేసి వి ఆర్ సో అండ్ సో, నేను ఇలా కొత్తగా ట్రైన్ అవుతున్నాను. మేము సో అండ్ సో కంపెనీ నుండి కాల్ చేస్తున్నాము. వి హావ్ ద వరల్డ్స్ బెస్ట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఉంది. సో, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల, న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకోవటం వల్ల మా దగ్గర ఫ్రీ వెల్‌నెస్ చెకప్స్ ఉంటాయి. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటాయి. అట్లా మీ న్యూట్రిషన్ క్లబ్‌కి కానీ, మీ ఆన్‌లైన్ న్యూట్రిషన్ క్లబ్ ఆర్ ఆఫ్‌లైన్ న్యూట్రిషన్ క్లబ్‌కి ఇన్విటేషన్ చేసుకోగలగాలి. ఒక 3 డేస్ శాంపిల్ చూపిచ్చి, ట్రయల్ క్లాసెస్ చూపిచ్చి, మన వెల్‌నెస్ టాక్స్ చూపిచ్చి, వాళ్ళకి ప్రోగ్రామ్ వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వెల్‌నెస్ సర్వే తీసుకొని, వాళ్ళ హైట్, వెయిట్ ఇవన్నీ తీసుకొని, మీ కోచ్ సహాయంతో, మీ కోచ్ ఎలా అయితే చేస్తారో ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. సో, ఎగ్జాక్ట్‌లీ ఇదే ఫాలో అవ్వని లేదు. సో, ఆర్ మీ ఓన్ స్టైల్‌లో మీరు మీరు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి నడుస్తుంది. ఇప్పుడు సిటీలో అంటే స్క్రిప్ట్ ఒకలాగుంటుంది. మీరు విలేజెస్‌లోకెళ్తే అక్కడ వాళ్ళని మీరు కొంచెం రిలేషన్‌తో బాబాయ్ అనో, పిన్ని అనో అట్లా పిలుస్తూ కనెక్షన్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళకేమన్నా ఇబ్బందుందా అసలలా కనుక్కొని, అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్ నడుస్తుంది. ఎగ్జాక్ట్‌లీ సేమ్ స్క్రిప్ట్ కాపీ చేయాలని లేదు. అండ్ దీని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ దాని బెనిఫిట్స్ ఎక్కువ చెప్తూ అండ్ ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉండాలి. సో, మీరు ఎంత త్వరగా మీ సర్కిల్ నుండే ఫస్టు మీకొక 3-4 లాక్స్ టర్నోవర్ అనేది చేసుకోగలుగుతారు సర్కిల్ నుండే. అది ఎంత ఫాస్ట్‌గా చేసుకుంటే అంత మంచిది. అంటే వాళ్ళేమని అనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అంటే బిజినెస్ అవ్వదు. బిజినెస్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ చేయాలని మీరు రెడీ టు షేర్. సో, మీ స్టోరీని మీరు రెడీ చేసుకోవాలి. హెర్బల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ స్టోరీస్. సో, మీకు నేను ఆహ్, కొంచెం లిటిల్ బిట్ నా స్టోరీ కూడా షేర్ చేస్తాను ఇన్ బిట్వీన్. సో, నేను లైక్ 9 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. ఒక వెయిట్ లాస్ బటన్ ద్వారా వచ్చాను. మా కోచ్ బటన్ పెట్టుకోవడం వల్ల నాకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ దొరికింది. సో, నేను 6 మంత్స్‌లో 22 కేజెస్ ఫ్యాట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యాను. మజిల్ గెయిన్ అయ్యాను. ఇది నా స్టోరీ. సో, షేరింగ్ నేను 9 ఇయర్స్ నుండి ఇదే నా స్టోరీ. నెక్స్ట్ 9 ఇయర్స్ కూడా నా స్టోరీ ఇదే ఉంటుంది. స్టోరీ స్టాండర్డ్. సో, ప్రొడక్ట్ నేను వి ఆర్ గ్రేట్ ప్రొడక్ట్ లవర్స్. సో, మీ స్టోరీ మీకు ఏదైతే వెయిట్ లాస్ స్టోరీయా, వెయిట్ గెయిన్ స్టోరీయా, ఆర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ స్టోరీ చిన్నది 2 కిలోలు తగ్గినా, 20 కిలోలు తగ్గినంత స్టోరీని అంత ఇంపాక్ట్‌గా నేనిప్పుడు ఒక 1 సెంటెన్స్‌లో చెప్పేసాను. అలా కాదు దాంట్లో ఒక ఫీల్ ఉంటుంది. స్టోరీ షేరింగ్ కూడా ఒక సెపరేట్ సెషన్ ఉంటుంది. సో, ఎంత పెయిన్‌ఫుల్‌గా నేను బిఫోర్ వెయిట్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో, ఎంత ప్యాషనేట్‌గా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అండ్ ఇన్‌స్పైరింగ్ రిజల్ట్స్. నా రిజల్ట్స్‌తో నేను ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. సో, ఈ స్టోరీని ఎంత అందంగా ప్యాక్ చేసి, అంత అందంగా మనం డెలివరీ చేయాలి మార్కెట్‌లో. సో, మన స్టోరీని బట్టే అక్కడ మీకు హిట్ అవుతుంది. సో, మొదటి 72 గంటల్లో ఫస్ట్ మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రెడీ చేసుకోండి. వితిన్ 3 డేస్ టు 1 వీక్ లోపల. సో, మీరు 3 డేస్‌లో మీ న్యూట్రిషన్ నేనైతే పర్సనల్‌గా 3 డేస్‌లో నేను నా న్యూట్రిషన్ ఎనర్జీ చాలా తీసుకున్నాను. ఈ కాల్‌లో చాలా మంది తీసుకుంటారు. మొదటి 3 రోజులు అందుకే మనకి న్యూట్రిషన్ క్లబ్‌లో 3 డేస్ ట్రయల్ ప్యాక్ నడుస్తుంది. ఎందుకంటే 3 డేస్‌లోనే న్యూట్రిషన్ డిఫరెన్స్ కనపడుతుంది. సీరియస్‌లీ నేను 3 డేస్ ఒక ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, ఒక న్యూట్రిషన్ షేక్ మాత్రమే యాడ్ చేసుకున్నాక నేను నా వాకింగ్ కెపాసిటీ పెరిగింది. నేను ఇంతకుముందు ఊరికెనే అలసిపోయేదాన్ని. కొంచెం ఎక్కువ దూరం నడిచినా ఆహ్, అలసట లేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండటం.
సో, కొంచెం గ్యాస్ట్రిక్ రిలీఫ్ ఇవ్వడం. ఇట్లా మనం పర్సనల్‌గా చాలా నోటీస్ చేస్తాం. ఇలాంటి పర్సనల్ ఎనర్జీ లెవెల్స్ అయితే వాళ్ళు కొంతమంది నోటీస్ చేసుకోరు. మనం యాస్ ఎ కోచ్ మీరేం అబ్జర్వ్ చేశారు అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉండాలి. వాటర్ కరెక్ట్‌గా తీసుకోండి. మీరు నోటీస్ చేయండి మీకెట్లా ఉంది అని చెప్పి. అట్లా ఒక 3 డేస్ టు 1 వీక్‌లో వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రెడీ చేసుకొని, యాస్ ఎ కోచ్ కూడా ఫస్ట్ న్యూట్రిషన్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. బికాజ్ మనం ఇక్కడ ప్రమోట్ చేయాల్సింది ఏంటి న్యూట్రిషన్. వి ఆర్ నాట్ సెల్లింగ్ ఏదో బుక్సో, ప్లాన్సో లేకపోతే ల్యాండ్ పేపర్సో కాదు. మనం దాంతో వాడకుండా నేను నా ప్రొడక్ట్ చెప్పట్లేదు. ఎవ్రీ న్యూట్రిషన్ ప్రొడక్ట్ మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యి దీని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందోనే ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాము. సో, బిల్డ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్. సో, ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా! సో, మీకెలా అనిపించింది ఆ 3 డేస్‌లో, 1 వీక్‌లో? ఆర్ ఎల్స్ మీ కోచ్ దగ్గర ఉన్న రిజల్ట్స్, మీ కమ్యూనిటీలో చూసిన రిజల్ట్స్ ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గినాయా? వెరికోస్ వెయిన్స్ తగ్గినాయా? లేకపోతే డయాబెటిక్ తగ్గిందా? ఇంత వెయిట్ వల్ల వచ్చే సమస్యలేంటి? ఇవన్నీ మీరు జనరలైజ్డ్‌గా మాట్లాడగలగాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ యువర్ వాట్సాప్ స్టేటస్. సో, మీ స్టేటస్‌ని స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు వెల్‌నెస్ కోచ్‌కయ్యారో మన కమ్యూనిటీలో వచ్చే రిజల్ట్స్ కానీ, నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ గానీ, నెక్స్ట్ మనం ఇచ్చే సర్వీసెస్ గానీ, ఇవన్నీ మీ స్టేటస్‌లో వాళ్ళకి తెలియజేయగలగాలి. సో, లైక్ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మనం వెళ్లన్నా అప్రోచ్ అవ్వాలి. లేకపోతే వాళ్ళొచ్చి మనల్ని అప్రోచ్ అయ్యేలాగానే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక అమేజింగ్ సర్వే హార్ట్ అనే యాప్ ఉంటుంది. సర్వే హార్ట్ యాప్‌లో ఒక ఫార్మ్ లాగా రెడీ చేసుకోవచ్చు. మీరు హెల్త్ రిలేటెడ్‌గా ఒక ఫార్మ్, బిజినెస్ రిలేటెడ్‌గా ఒక ఫార్మ్ చేసుకోవచ్చు. అవి మీ స్టేటస్‌లోనే పెట్టుకోవటం కాకుండా, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ నైబర్స్ యొక్క స్టేటస్‌లో కూడా అంటే మీకు తెలిసిన కాంటాక్ట్స్ అన్నిటి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పెడతారు 100%. ఒక అట్రాక్టివ్ వీడియో కానీ, మెసేజ్ కానీ, వాయిస్ ఓవర్ గానీ ఇచ్చి, దాని కింద ఈ సర్వే హార్ట్ అనే లింక్ ఇస్తే గనక ఇంట్రెస్టెడ్ పీపుల్ అండ్ వాళ్ళని ఫిల్ చేయమని అడగాలి మనం. సో, ఇది ఒక హెల్త్ సర్వే అండి. మీ హైట్, వెయిట్, మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అది మన క్వెషనరీ రెడీ చేసుకోవచ్చు ఓన్‌గా. సో, సర్వే హాట్ ఫార్మ్ ఎందుకు చేయాలంటే అలా చేయటం వల్ల మీకు కొత్త కాంటాక్ట్స్ ఒస్తాయి బేసికల్లీ. మీరెళ్లి ర్యాండమ్‌గా బయట ఎవరైనా తెలిసిన వాళ్ళనెళ్లి ఆ లింక్ పంపించి దాన్ని అప్డేట్ చేయండి. మీ స్టేటస్‌లో పెట్టండంటే, తన స్టేటస్‌లో హి ఆర్ షీ ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ స్టేటస్‌లో వాళ్ళకెవరైనా అవసరమైన వాళ్ళుంటే, వాళ్ళకిది లింక్ ఫార్వర్డ్ చేయటం వల్ల మీకు వాళ్ళకు ఎవరైతే రిక్వైర్మెంట్ పీపుల్ అదే నేను చెప్పాను కదా! వాళ్ళు మనల్ని అడిగేలా చేసుకోవటం. సో, ఇది నేను చెప్పినంత ఈజీగా ఉంటుందా అంటే, నో వేస్. చాలా రిజెక్షన్స్, అబ్జెక్షన్స్, క్రిటిసిజమ్స్ ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకే ఫస్ట్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఇది ఎంతవరకు అవుతుంది? ఎవరు తీసుకుంటారు? ఏంటి అని. సెకండ్ థింగ్ ఇంటర్నల్‌గా పోయాక తర్వాత ఎక్స్‌టర్నల్‌గా. ఫస్ట్ మనం ఇంత ఎనర్జిటిక్‌గా ట్రైనింగ్ విని, మీటింగ్ విని, ఇక్కడ అన్ని సక్సెస్ స్టోరీస్, ఇంత ఇన్‌కమ్ స్టోరీస్ విని ఇంటికెళ్ళగానే ఫస్ట్ ఇంట్లో వాళ్ళే క్రిటిసైజ్ చేస్తారు. ఇది నీ వల్ల కాదులే జస్ట్ స్టాప్ ఇట్ అని చెప్పేసి. ఇట్లాంటివి చాలా చూసాంలే ఆపేద్దాం. ఇవి ఇవి ట్రై చేస్తారు కానీ తర్వాత ఉండవు. ఇట్లా మీకు అబ్జెక్షన్స్ చాలా అంటే చాలా వస్తాయి. 90% బయట అబ్జెక్షన్సే ఉంటాయి. సో, మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఏదైతే మీరు నమ్మారో కమ్యూనిటీని, సిస్టమ్‌ని, కంపెనీని, కోచ్‌ని చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా వెళ్ళి, లేదు లెట్ మీ ట్రై నేను ట్రై కూడా కాదు. నేను చేస్తాను ఇదే. ట్రై అంటే మళ్ళీ అది వేరే అర్థం వెళ్తుంది. ట్రై అంటే అది ఎప్పటికి రిజల్ట్ రాదు. నో ఐ విల్ డూ ఇట్. నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి మీరు చెయ్యండి. చేస్తే గనక అబ్జెక్షన్స్ ఒస్తాయి. యెస్ మన దగ్గరికి కామన్‌గా వచ్చే క్వెషన్స్ ఒక 3, 4 ఉంటాయి. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయా? ఎన్నాళ్ళు వాడాలి? లేకపోతే వాడాక కాస్ట్ ఎక్కువ? ఇట్లా కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో, వీటన్నిటికి మీరు టాప్ లెవెల్ ట్రైనింగ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆర్ మీ కోచెస్‌ని అడిగితే కొన్ని స్టాండర్డైజ్ ఆన్సర్స్ ఉంటాయి. లైక్ 9 ఇయర్స్ బ్యాక్ సేమ్ క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 9 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఆన్సర్స్ అయితే మన దగ్గర చాలా ప్రూవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అవన్నీ మీ దగ్గర బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు కంపెనీ గురించి చెప్పమంటే టక ఒక 10 పాయింట్స్ మీ మైండ్‌లో వచ్చేసుండాలి. కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది? ఎన్ని క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ జరుగుతుంది? ఎంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది? ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి? క్రోర్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు. డాక్యుమెంటెడ్ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు. ఒక 16 ఐ మీన్ ఇది ఆల్‌మోస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ డేటా. 16 క్రోర్స్ ఆఫ్ డాక్యుమెంటెడ్ కస్టమర్స్ ఉన్నారు. అంటే ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మాకు ద బెస్ట్ ఉందని చెప్పి యూఎస్‌లో డాక్యుమెంట్ చేశారనమాట. అంత డాక్యుమెంటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో, అంత స్పోర్ట్స్ పీపుల్ వాడుతున్నారు. ఇంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఫుడ్ గురించి మీకు కంపెనీ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే మీరంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు మార్కెట్‌లో మాట్లాడేటప్పుడు. వాళ్ళు ఎదుటి క్వెషన్స్ ఏసినా మన దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళే కామ్ అయిపోవాలనమాట. అలా అని ఆర్గ్యూ చేయొద్దు. వినే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వినని వాళ్ళని అక్కడి నుండి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి. అండ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ మొత్తం. అప్పుడు డబ్బులొస్తాయి. సో, ఇప్పుడు దాకా 72 గంటల్లో ఏం చేయాలో అర్థమైంది. నెక్స్ట్ 90 రోజుల ప్లాన్ ఎట్లా చేసుకోవాలి. సో, మీ అందరికి హావ్ యూ హ్యాడ్ యువర్ రిఫ్రెష్? మీ ఈవినింగ్ రిఫ్రెష్ ఎందుకంటే స్లోగా వెళ్తుంది. అందరూ కొంచెం నిద్ర ఫేసెస్ అట్లా ఏం పెట్టకుండా మీ హాట్ రిఫ్రెష్ పెట్టుకోండి. మధ్య మధ్యలో ఒక సిప్ ఏయండి. మీకేదైనా పాయింట్స్ నచ్చితే రాసుకోండి.
ఎందుకంటే ఇక్కడ ఎంత వింటే తిరిగి మీరు అంత మాట్లాడగలుగుతారు. సో ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఒక 1 ఇయర్ ప్లాన్ పెట్టుకోవాలి. అందులో 490 డేస్. ఫస్ట్ 90 డేస్ మనకు తెలుసుకోవటానికి రాగానే కొంతమందికి స్పీడ్‌గా అవుతుంది. కొంతమందికి స్లోగా అవుతుంది. ఎవరు ఆహ్, లెర్నింగ్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ బట్టి, లెర్నింగ్ కెపాసిటీ బట్టి, వాళ్ళ స్కిల్స్ బట్టి. ఇక్కడ మొత్తం 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి విల్లింగ్ టు లెర్న్, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ కోచబుల్, తిరిగి నేర్పించాలి. అండ్ ఫుల్లీ ట్రస్ట్ చేసి మనం దీంట్లో దూకాలనమాట. అండ్ ఫస్ట్ 90 డేస్ మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నెక్స్ట్ 90 డేస్ ప్రాక్టీస్ చేయండి. కొంచెం కొంచెం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. కౌన్సిలింగ్స్ కానీ, చెకప్స్ కానీ ప్రతి వరకు వచ్చుండాలి. ఇన్విటేషన్ దగ్గర నుండి చెకప్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీరు సెల్ఫ్‌గా నేర్చుకోవాలి. బై ద వే ఇది మనదంతా ఆన్‌లైన్ సిస్టమ్ మోస్ట్‌లీ. మీరంతా డిఫరెంట్ సిటీస్ నుండి కనెక్ట్ అయ్యారు. ఒక స్కానింగ్ మిషన్ కొనుక్కోవటం, అది ఎట్లా చేసుకోవాలో వీడియో ఉంటుంది. ప్రతిదీ నేర్చుకొని సెల్ఫ్‌గా మీరు మార్కెట్‌లోకెళ్ళి మీరు ఒక కంపెనీ లైక్ మీ కింద డౌన్‌లైన్స్ లైక్ బిజినెస్ పార్ట్నర్స్‌ని రిక్రూటింగ్ చేసుకొని వాళ్ళకి కూడా నేర్పిస్తూ, మీరు నేర్చుకున్నది నేర్పిస్తూ, తిరిగి వెళ్లి ఒక టీమ్‌ని రెడీ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో, ప్రాక్టీస్ చేయాలి. అండ్ థర్డ్ ఎర్న్ స్కిల్స్. కొన్ని స్కిల్స్ ఎలా మాట్లాడితే లాక్ అవుతున్నారు కస్టమర్, ఏ మాటకి క్లోజ్ అవుతుంది డీల్ అని చెప్పేసి స్కిల్స్ నేర్చుకోండి. ఇంకా లాస్ట్ 40 డేస్ అయితే మీరు ప్రొఫెషనల్ అయిపోతారు. ఫస్ట్‌లో ఏంటంటే ఎక్కువ సేపు మాట్లాడేస్తాం. ఎక్కువ చెప్పేస్తాం నేర్చుకునే మొత్తం. ఎదుటి వాళ్ళకి సంబంధం లేని టాపిక్స్ అన్నీ కూడా చెప్పేస్తాము. సో, ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఎగ్జాక్ట్‌లీ అవసరమో, సో, ఒక సీనియర్ మోస్ట్ రామకృష్ణ సార్ చెప్తారు. రెడ్ హార్ట్ బటన్ అని చెప్పేసి. వాళ్ళకి ఏదైతే అవసరమో, సో, వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి వీక్ పాయింట్ ఏంటి? వాళ్ళకి డయాబెటిక్‌తో సఫర్ అవుతున్నారా? హెడేక్‌తో సఫర్ అవుతున్నారా? బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారా? దానికి రిలేటెడ్‌గా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేయగలగాలి. సో, అదైతే వితిన్ 5 మినిట్స్‌లో మనకి డీల్ క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ 90 డేస్‌లో. సో, అంత మాస్టర్ అయ్యేదాకా ఒక 1 ఇయర్ పడుతుంది. ఇది మొత్తం నేర్చుకోవడానికి, నేర్పించడానికి. అండ్ జనరల్‌గా మనం మాట్లాడతాం. మంచినీళ్ళు తాగాలండి, నిద్ర టైంకి పోవాలండి. ఇవన్నీ జనరలైజ్డ్‌గా చెప్తూ ఉంటాము. కానీ ప్రొఫెషనలైజ్‌గా చెప్పడం వేరు, జనరలైజ్డ్‌గా చెప్పడం వేరు. మీరు ప్రొఫెషనల్ వెల్‌నెస్ కోచ్‌గా మారడం చాలా ఇంపార్టెంట్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 ఇయర్ రైట్? అండ్ నెక్స్ట్ స్టెప్ ఇన్ మార్కెటింగ్ ప్లాన్. అసలిప్పుడు మనం వచ్చిందే మార్కెటింగ్ ప్లాన్. మీరు స్టార్టింగ్ ఫ్లైయర్‌లో చూసారు కదా! 72 డే ప్లాన్ అర్థమైంది. 90 డేస్ ప్లాన్ అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 90 డేస్ ప్లాన్ అసలు ఇంక చాలా పెద్ద కాన్సెప్ట్. ఇంకా క్లియర్‌గా నేర్చుకోవాలంటే మీకు ఒకే రోజు కాదు, ముందు ముందు సెషన్స్‌లో ఇంకా చాలా నేర్చుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఒక 4 బుక్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఈ ట్రైనింగ్స్ అండ్ మొత్తానికి ఒక బుక్కు, గోల్స్‌కి ఒక బుక్కు, లీడ్ జనరేషన్‌కి ఒక బుక్కు, అండ్ అకౌంటింగ్స్‌కి మీ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎవరికి ఏమి ఇచ్చారు అని అకౌంట్స్ అండ్ ప్రాఫిట్స్ రాసుకోవడానికి ఒక బుక్. ఇట్లా బుక్స్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 95 కంట్రీస్‌లో ఉంది. సో, ఒక ఇండియాలో మాత్రమే ఇది ఫ్రీ జాయినింగ్. అదర్ కంట్రీస్‌లో దీనికి మెంబర్‌షిప్ ఉంటుంది రైట్? మేబీ 5,000 నుండి 10,000 వరకు ఉంటుంది. మిగతా 90 ప్లస్ కంట్రీస్‌లో. సో, ఇండియాలో మాత్రం ఫ్రీ జాయినింగ్ ఉన్న డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మీకు 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి, బయట ట్రెడిషనల్ కంపెనీకి ఏంటంటే, ప్రొడక్ట్ నుండి కన్స్యూమర్ రావడానికి మధ్యలో హోల్‌సేలర్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అట్లా రూపాయి వస్తువు రూ. 10 అవుతుంది. మధ్యలో అందరూ కమిషన్స్ వేసుకొని వచ్చేసరికి రైట్? ఒక చిన్న టాబ్లెట్, సిట్రిజిన్ టాబ్లెట్ 10 పైసా ఆర్ 1 షీట్ రూ. 1 పడేది మన దగ్గరకొచ్చేసరికి అది రూ. 40, రూ. 50 కూడా అవుతుంది. అంత మార్జిన్స్ మధ్యలో వాళ్ళందరూ యాడ్ చేసుకుంటారు. కానీ కంపెనీ ఏంటంటే, కంపెనీ, కన్స్యూమర్, డిస్ట్రిబ్యూటర్ అంతే. డిస్ట్రిబ్యూటర్ ఏ మార్జిన్‌లో ఉన్నారు. కంపెనీ నుండి నేను 25లో కొనుక్కుంటున్నానా? 35లో కొనుక్కుంటున్నానా? 42లో కొనుక్కుంటున్నాను. అయితే ఇక్కడ $1 1 వాల్యూమ్ పాయింట్‌గా మెజర్ చేస్తాం. ఎందుకంటే 95 కంట్రీస్‌లో ఉంది కదా! ఒక్కొక్క కంట్రీలో వేరే వేరే కరెన్సీ ఉంటుంది. ఓకే. డాలర్ ఉంటుంది, యూఎస్ డాలర్, యూరో ఉంటుంది. ఇట్లా రిగేట్స్ ఉంటాయి. వేరే వేరే కరెన్సీ రూపీస్‌లో ఉంటాయి. సో, కామన్‌గా మాట్లాడే హెర్బలైఫ్ లాంగ్వేజ్ అంటే వాల్యూమ్ పాయింట్స్. అందుకని 1 వాల్యూమ్ పాయింట్ $1. ఇప్పుడు జాయిన్ అవుతూనే 25% ఇస్తుంది బెస్ట్ మార్జిన్. కానీ మనం ఒక రూ. 1000 ప్రొడక్ట్ ఇచ్చామంటే 25% ప్రాఫిట్ ఉంటుంది. కానీ కంపెనీలో బ్యూటీ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ 35% ఉంటుంది. నెక్స్ట్ 42% ఉంది. డైరెక్ట్ 42% అవ్వడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. రైట్. 42% అంటే సక్సెస్ బిల్డర్. దిస్ ఈస్ ద బెస్ట్ స్టెప్ ఏంటంటే ఇండియాస్‌లో హెర్బలైఫ్ స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అవ్వటం వల్ల ఫస్ట్ ఆర్డరే 42% ఇస్తుంది. ఒక 75,000 పెట్టి కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, అండ్ బై ద వే బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్‌మెంట్. బయట అన్ని వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసి దానికి లేఔట్ పెట్టి, ఎంప్లాయీస్ పెట్టి, మెటీరియల్ కొని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయించి, బోర్డ్స్ పెట్టి, మార్కెటింగ్ చేసి కూర్చుంటారు. కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది 6 మంత్స్‌కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్యూజ్ లాస్‌లో ల్యాండ్ అయిపోతారు. కానీ వేరేస్ హెర్బల్ లైఫ్ ఏంటంటే
మీరు ఓన్లీ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ టైమ్ ట్రైనింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ మీకు ఎప్పుడైతే 75,000 పెట్టి కొనుక్కుంటారో మీకు 1,20,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే 45,000 ప్రాఫిట్ మిగులుతుంది. అది మీరు 10 డేస్‌లో చేసుకోవచ్చు, 1 మంత్‌లో చేసుకోవచ్చు, 40 డేస్‌లో చేసుకోవచ్చు. అంటే ఒక 10 కస్టమర్ ప్రోగ్రామ్ అది బేసికల్లీ. ఒక 10 కస్టమర్స్‌కి గనుక మీరు ఆ ప్రోగ్రామ్ సజెస్ట్ చేయగలిగితే మీకు అంత షార్ట్ టైమ్‌లో ద బెస్ట్ రిటర్న్స్ ఉంటాయి. స్ట్రెయిట్ అవే 42% డిస్కౌంట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే 42 అంటే బిగ్ మార్జిన్. ఇప్పుడు మీకు ఒక రూ. 1000 ప్రోడక్ట్‌లో మీరు 42% మార్జిన్ మిగులుతుందంటే చాలా హ్యూజ్ ఇన్‌కమ్ కనపడుతుంది. అంటే దగ్గర దగ్గర 45,000 ప్రాఫిట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం 42లో ఉంటామో మన కస్టమరు బ్రాంజ్ కస్టమర్ గానీ, సిల్వర్ కస్టమర్ గానీ, గోల్డ్ కస్టమర్ గానీ అంటే 15, 25, 35 కస్టమర్స్ ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా మనకి చెక్ ఇన్‌కమ్ గూడా వస్తుందనమాట. సో, నెక్స్ట్ అలాంటి 1000 వాల్యూమ్ ఇప్పుడు 25థ్ యానివర్సరీ అవ్వటం వల్ల ఆ టెంపరరీ 42 పర్మనెంట్ 42 చేసింది కంపెనీ. అది 1 ఇయర్ టెంపరరీ ప్రమోషన్ మాత్రమే. ఆ టెంపరరీ 42 కాస్త పర్మనెంట్ 42. ఒక్కసారి 42 అచీవ్ అయితే ఇంకా అకౌంట్ లైఫ్ లాంగ్ 42. అండ్ అది ఎప్పుడైతే 42 తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పీడ్‌గా 50%కి రీచ్ అవ్వచ్చు. నేను దీని గురించి ఇంకా క్లియర్‌గా చెప్తాను. 50% గురించి. అండ్ 50%కి వెళ్ళాక మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. హోల్‌సేల్ ప్రాఫిట్స్ ఉంటాయి. 7% నుండి 35% వరకు. రీటైల్ ప్రాఫిట్స్ ఎంత 35% నుండి 50% వరకు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. వన్స్ నేను 50 నా కింద వచ్చిన కోచ్ కూడా 50. ఆ కింద కోచ్ 50, 50 అంటే 0 గదా! ఆ 50% మీద కోచ్ మీద కూడా 5% రాయల్టీ ఉంటుంది. 3 లెవెల్స్. బై ద వే హెర్బ్ లైఫ్ ఈస్ నాట్ ఎ పిరమిడ్ స్కీమ్, నాట్ ఎ జాయినింగ్ స్కీమ్, నాట్ ఎ చైన్ మార్కెట్. రైట్? It's a royalty based income only for 3 levels 1, 2, 3. 1%, 5% on ఫస్ట్ లైన్. నేను ఫస్ట్ లైన్ రిక్రూటింగ్ మాత్రమే చేస్తాను. వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాను. ఫస్ట్ లైన్ జాబ్ సెకండ్ లైన్‌కి రిక్రూటింగ్ చేయటం. సో, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ మీద 3 లైన్స్ మీద 15, 5, 5. సో, టోటల్ 15% ప్రాఫిట్ ఉంటుంది. దాని తర్వాత ఓవరాల్ టర్నోవర్ బేస్డ్ బట్టి ఒక 20 లాక్స్ టర్నోవర్ అయితే 2% అడిషనల్‌గా ప్రొడక్షన్ బోనస్ వస్తుంది. మంత్లీ వస్తాయి ఇవి ప్రొడక్షన్ బోనసెస్. ఇంకో 2% ఎప్పుడైతే 1.5 లాక్ టర్నోవర్ జరుగుతుందో నెక్స్ట్ ఇంకో 2% యాడ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ టర్నోవర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆల్మోస్ట్ 6% నుండి 7% వరకు ప్రొడక్షన్ బోనస్ అండ్ 1% మార్క్యూస్ యాన్యువల్ బోనస్ వస్తుంది. సో, వర్క్ ఒకటే హెల్పింగ్ పీపుల్ విత్ గుడ్ న్యూట్రిషన్. కానీ ఇన్‌కమ్స్ మాత్రం 5 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. దీంతో పాటు వెకేషన్స్ ఉంటాయి, కంపెనీలో రికగ్నైజేషన్స్ ఉంటాయి అండ్ క్లబ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఆల్మోస్ట్ 7 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి హెర్బల్ లైఫ్‌లో. వర్క్ ఒకటే హెల్పింగ్ పీపుల్. గుర్తుపెట్టుకోండి. దీంట్లో రిటైల్ అండ్ క్యాష్ ఫ్లో ఎప్పుడొస్తుందంటే విత్ పర్సనల్ కస్టమర్స్. నేను నా పర్సనల్ కస్టమర్స్ ఇట్స్ లైక్ ఎ జాబ్ ఇన్‌కమ్. 20,000, 30,000 మహా అయితే రూ. 1,00,000 వరకు జాబ్‌లో వచ్చినట్టు ఏ మంత్‌కి ఆ మంత్ కస్టమర్ డీటెయిల్స్ బట్టి క్యాష్ ఫ్లో ఉంటుందనమాట. నెక్స్ట్ హోల్‌సేల్ ప్రాఫిట్. వర్క్ ఆన్ డిస్ట్రిబ్యూటర్స్. నా కింద కోచెస్ యొక్క కస్టమర్స్ ఉంటారు కదా! దాన్ని బట్టి హోల్‌సేల్ ప్రాఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ రాయల్టీస్. నా కిందున్న సూపర్వైజర్స్ అండ్ సూపర్వైజర్స్ యొక్క కస్టమర్స్‌తో మనకి రాయల్టీ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ బోనసెస్. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ పెరుగుతూ ఉంటుందో దేర్ యూ స్టార్ట్ విత్ ద బోనసెస్. అండ్ సో, ఇక్కడ చూసారు కదా! స్టార్టింగ్ 25% నుండి 35% ఎళ్ళే పొజిషన్‌ని ఒక 45,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కున్న అయితే అసోసియేట్‌కి 1 అండ్ 2 మంత్స్‌లో బాగా ఫోకస్ చేయండి ఇక్కడ నుండి. మెయిన్ మార్కెటింగ్ ప్లాన్ 1 నుండి 2 నెలలు 2 పక్క నెలల్లో 500 పాయింట్లు మీరు కొనుక్కున్నా పర్లేదు. మీ కింద కస్టమర్స్ కొనుక్కున్నా, మీ కింద కోచెస్ కొనుక్కున్నా గాని. సో, ఆ పాయింట్స్ యాడ్ అయితే సీనియర్ కన్సల్టెంట్ 35% డిస్కౌంట్ వస్తారు. అంటే ఈ నెల ఒక 100 పెట్టి నెక్స్ట్ మంత్ జీరోలో ఉండి ఆ థర్డ్ మంత్ 400 పెట్టుకుంటే రాదు. వితిన్ 2 మంత్స్‌లో జరగాలి. నెక్స్ట్ బట్ 35 అనేది అసలు మర్చిపోండి. యాస్ ఎ కోచ్ మీరు బిజినెస్ చేయాలి ఇవాళ డెసిషన్ తీసుకుంటే గనక లుక్ ఫర్ ఓన్లీ 42. 42లో సక్సెస్ బిల్డర్ అని ఉంటుంది. సక్సెస్ బిల్డర్ వచ్చేసి 1000 వాల్యూమ్ పాయింట్స్. ఇంతకుముందు దీన్ని టెంపరరీ అనేవాళ్ళు. ఇప్పుడు పర్మనెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు పర్మనెంట్ ఫస్ట్ ఆర్డరే సింగిల్ ఆర్డరే మీకు ఫస్ట్ ఆర్డర్ 1100 పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఒక 80,000 పెట్టుకుంటే మీకు 1,25,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. 45,000 మార్జిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అది అలాంటి ఆర్డర్స్ ఒక 4 రిపీట్ అయితే గనుక 50%కి వెళ్ళిపోవచ్చు. 4,000 వాల్యూమ్ పాయింట్ టర్నోవర్ 3 లాక్స్ టర్నోవర్ జరిగితే 50% ఉంటుంది. అయితే 50% ఒక్క పర్సన్ వెళ్ళాలంటే $4,000 బిజినెస్ జరగాలి. కానీ ఒక 2 ఫ్రెండ్స్ ఆర్ 2 బ్రదర్స్ ఆర్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆర్ మదర్ అండ్ డాటర్ ఇట్లా ఇద్దరు కలిసి చేసుకోవాలనుకుంటే ఏ అనే పర్సన్ 2,500, బి అనే పర్సన్ 2,500 వితిన్ 2 కన్సిక్యూటివ్ మంత్స్ 2 పక్క నెలల్లో
ఒక్కొక్కళ్ళు 4,000 అయితే 8,000 పాయింట్లు. కానీ 2,500 5,000 పాయింట్స్‌తో ఇద్దరిని సూపర్వైజర్‌గా డిక్లేర్ చేస్తుంది. పైన మీరున్న స్పాన్సర్ ఒక కంపెనీకి ఒక లెటర్ పెడతారు. సో, దీన్ని లైన్ క్వాలిఫికేషన్ సూపర్వైజర్ అంటారు. ఇది మామూలుగా అయితే 3,00,000 చిల్లర అవ్వాల్సింది ఒక్కొక్క సూపర్వైజర్ టర్నోవర్. మీకు 1.9 కే ఇద్దరు సూపర్వైజర్స్ అవ్వచ్చనమాట. ఇది బెస్ట్ షార్ట్‌కట్ ప్లాన్ చెప్పొచ్చు సూపర్వైజర్ స్పీడ్‌గా అవ్వటానికి. ఎందుకంటే సూపర్వైజర్ ఫాస్ట్‌గా అయితేనే మీకు ఆల్ 5 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అచీవ్ చేయగలుగుతారు. అండ్ మార్కెటింగ్ ప్లాన్‌లో వచ్చిన కొత్త చేంజెస్. సో, సూపర్వైజర్ ప్లాన్ నేనిప్పుడు చెప్పాను గదా! 1 మంత్‌లో అయితే 4,000, 2 కన్సిక్యూటివ్ మంత్స్‌లో చేసుకుంటే గనుక లైక్ 5,000 పాయింట్లు చేసుకుంటే లాస్ట్ పాయింట్ చూడండి. ఇద్దరు అసోసియేట్స్ జాయిన్ అయిన వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో 5,000 పాయింట్స్. ఒక పాయింట్ ఎక్కువ, తక్కువ ఉన్నా పర్లేదు. 2 అకౌంట్స్ కలిపి 5,000 వాల్యూమ్ పాయింట్స్ ఉంటే గనుక ఈజీగా సూపర్వైజ్ అవ్వచ్చు. అండ్ బై ద వే సూపర్వైజర్ అయితే బెనిఫిట్స్ ఏంటి? ఎలిజిబుల్ టు రిసీవ్ 50% రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. 35% హోల్‌సేల్ ప్రాఫిట్ ఉంటాయి. 5% వాల్యూమ్ రిబేట్ పాయింట్స్ ఉంటుంది. వర్క్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అండ్ స్పెషల్ ట్రైనింగ్స్. అండ్ మనకొక పవర్ టీమ్ తరపున బీబీఏ బౌన్స్ బ్యాక్ అకాడమీ అనే రికగ్నైజేషన్ ఈవెంట్స్ జరుగుతాయి. ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ తర్వాత 2,500 వాల్యూమ్ పాయింట్స్ ఎవ్రీ మంత్ టర్నోవర్ చేసుకుంటే కనుక స్పెషల్ సీటింగ్ అండ్ లీడర్స్‌తో స్పెషల్ లంచ్ ఉంటుందన్నమాట. సో, వి హావ్ వైడ్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. నౌ ఇన్‌కమ్స్ ఎట్లా ప్రాఫిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. ఇప్పటిదాకా మీకు మార్కెటింగ్ ప్లాన్‌లో ఎంతో కొంత అర్థమైందనుకుంటున్నాను. అవర్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది అంటే గనుక వెయిట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ అండ్ ఫిట్‌నెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్, వ్రిట్టి లైఫ్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అండ్ స్కిన్ కేర్ రొటీన్, డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ డైజెస్టివ్ హెల్త్. టార్గెటెడ్ వైస్ వచ్చేసరికి డైజెస్టివ్ హెల్త్, హార్ట్ హెల్త్, స్కిన్ హెల్త్, చిల్డ్రన్స్ న్యూట్రిషన్, బోన్ అండ్ జాయింట్, ఉమెన్ హెల్త్, మెన్ హెల్త్, ఐ హెల్త్ అండ్ స్లీప్ ఎన్హాన్స్. ఇవన్నీ మనకి ఇండియాలో దొరికే 34 కేటగిరీస్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్. సో, స్టార్ట్ అవుతూనే మీరు డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయ్యారు. మీకొక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కిట్. ఇప్పుడు న్యూ పర్సన్ మొదటి 72 గంటల్లో ఒక కస్టమర్‌కి బ్రేక్‌ఫాస్ట్ కిట్ ఎలా ఇవ్వాలి? జస్ట్ ఎ సెకండ్ పీపీటీ మారుస్తాను. హోప్ అందరూ ఫాలో అవుతున్నారనుకుంటున్నాను. బోర్ కొట్టట్లేదనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక్క సెకండ్ బ్రేక్ తీసుకుందామా? ఇప్పటిదాకా వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటిదాకా జరిగిన దాంట్లో? నేను స్పీడ్‌గా వెళ్తున్నానా? ఓకేనా? రైట్. యూజువల్లీ నాది స్పీడ్ అంటారు. నేను ట్రై చేస్తున్నాను స్లోగా చెప్పడానికి. నో డౌట్స్ మ్యామ్. థ్యాంక్ యూ దివ్యశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో, రాసుకోండి. ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ గత 1 ఇయర్ నుండి జరుగుతుంది. క్విక్ స్టార్ట్ ట్రైనింగ్. సేమ్ ప్రెజెంటేషను. కానీ ఎంతమంది చెప్పగలరు మొత్తం 34 ప్రొడక్ట్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిద్ది? ఇవాళ ఎవరైనా కాలిక్యులేట్ చేద్దామా? మనకున్న 34 ప్రొడక్ట్స్ 30 కస్టమర్స్‌కి ఇస్తే టోటల్‌గా ఎన్ని లాక్స్ వస్తది? ఇది ఒక చిన్న నాకు క్వెషన్ మార్క్ ఉంటుంది. 7 లాక్సా? 8 లాక్సా? అని చెప్పేసి. ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా? నోట్ డౌన్ చేస్తారా టోటల్‌గా? రెస్పాండ్ అవ్వట్లేదు. హోప్ వింటున్నారనుకుంటున్నాను. కెన్ యూ ప్లీజ్ షేర్ ద కమిషన్ స్లైడ్స్ మ్యామ్? డెఫినైట్‌లీ సార్. సత్య గారు నేను మళ్ళీ షేర్ చేస్తాను చూడండి. బెనిఫిట్స్. ఇందాకటిది ఓల్డ్ ప్రైస్ లిస్ట్ అనమాట. ఇది న్యూ ప్రైస్ లిస్ట్. మన నవంబర్ నుండి ఎవ్రీ 2 ఇయర్స్‌కి మనకి 3-5% ప్రైస్ అనేది హైక్ అవుతుంటుంది. ఎందుకంటే బయట అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. మన మెయింటెనెన్సెస్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి. ప్రొడక్ట్స్‌లో మాత్రం ది బెస్ట్ ఉంటాయన్నమాట. ఓపెన్ చేయకముందు 24 మంత్స్ ఉన్నా గానీ, ఓపెన్ చేశాక వితిన్ 1 మంత్‌లో ఫుడ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఫినిష్ చేసేసుకోవాలి. ఇది మీరు కస్టమర్స్‌కి ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయండి. మీరు పర్సనల్‌గా తెలుసుకోండి. నేనిప్పుడు ఓపెన్ చేశా, అది అయిపోతుందని 3 నెలలు తాగితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఒక యాపిల్‌కొస్తే ఎట్లా డ్యామేజ్ అవుతుందో, మన ఫార్ములా 1 ప్రొడక్ట్స్ కానీ, ఎనీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇట్స్ ఎ ఫుడ్ ప్రొడక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా, కేర్‌గా తీసుకోవాలి. ఓపెన్ చేసిన వితిన్ 1 మంత్‌లో దాన్ని ఫినిష్ చేసేయాలి. ఏదైనా సప్లిమెంట్స్ అయినా అంతే, ఫుడ్ ప్రొడక్ట్స్ అయినా అంతే. రైట్. అండ్ నెక్స్ట్ కన్స్యూమర్ బేస్. ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూసుకుంటే గనుక మనకి ఫార్ములా 1 2449 ఎంఆర్‌పీ అనమాట. పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ 2792. ఇట్లా చూసుకుంటే ఓకే. ఫ్రెష్. జనరల్‌గా ఫార్ములా 1, 2 ఇప్పుడైతే మనకి చక్కగా పెద్ద ఫార్ములా 1 వచ్చేసింది 30 రోజులకి. అది ఎంఆర్‌పీ చక్కగా 6500 ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందయితే ఇది 40 డేస్ ప్రోగ్రాము. 2 ఫార్ములా 1స్ ఇస్తాము. చక్కగా 8600 ఎంఆర్‌పీ. ఒక బ్రేక్‌ఫాస్ట్ కిట్ కరెక్ట్‌గా ఇస్తే కనుక అది 73 పాయింట్స్‌లో కాలిక్యులేట్ చేస్తాం. సో, మనీ ఈక్వల్ టు పాయింట్స్.
అయితే మీకు ఇదే కన్జ్యూమర్గా మీరు కొత్త అసోసియేట్ ఇవాళే జాయిన్ అయ్యారు, మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడిలో మీ అకౌంట్లో ఇదే ప్రోడక్ట్ 6,716 మాత్రమే వస్తుంది. చక్కగా మీకు ప్రాఫిట్ వచ్చేసి 1887 మార్జిన్ ఉంటుందన్నమాట. ఒక 30 కస్టమర్స్కి అది మీరు 10 రోజుల్లో చేస్తారా, ఒక నెలలో చేస్తారా, 3 నెలల్లో చేస్తారా, ఇట్స్ అప్ టు యువర్ కమ్యూనికేషన్స్ అండ్ యువర్ కాంటాక్ట్స్. మీకుండే సర్కిల్ బట్టి మీరు ఒక 30 కస్టమర్స్కి కనుక హెర్బల్ లైఫ్ ప్రోగ్రామ్ బ్రేక్ఫాస్ట్ కిట్, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కిట్, వెయిట్ లాస్ కాదు, సప్లిమెంట్స్ చెప్పట్లేదు, 34 ప్రోడక్ట్స్ చెప్పట్లేదు, ఓన్లీ ఒక 3 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంది 30 కస్టమర్స్కి. దెన్ యూ విల్ గెట్ 56,000 ప్రాఫిట్. 56,000 దీనికోసం కష్టం ఉంటుందంటే ఖచ్చితంగా ఎక్కువ మందితో మాట్లాడాలి కదా, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోరు. మీరు స్కిల్స్ డెవలప్ చేయాలి, ఆ ప్రోడక్ట్లో ఏముంది, అది ఏ టేస్ట్లో ఉంటుంది, అది ఎలా కలుపుకోవాలి, దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని ఎక్కువ మందితో మాట్లాడితే సో మీకు ఆల్మోస్ట్ వాల్యూమ్ పాయింట్స్లో చూసుకుంటే 2,214 వాల్యూమ్ పాయింట్స్, అంటే మీరు 25 నుండి 42కి వెళ్ళిపోతారు. ఒక 25లో ఉండే కస్టమరే ఒక 2,000 పాయింట్స్ కనుక చేసుకుంటే 56,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అదే ఒక 35%లో అయితే మీకు 2,800, చూడండి ఇది ఎంఆర్పి సేమ్, 35%లో 5,966కే వస్తుంది. నెక్స్ట్ 2,800 ప్రాఫిట్ ఉంటుంది. 30 కస్టమర్స్కి ఇస్తే 2,800 ప్రాఫిట్, 84,330 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 500 వాల్యూమ్స్ అయ్యేసరికి మనకి 7 సెట్స్ పడతాయి. 7 సెట్ల మీద మీకు 41,000 రూపాయలు ఉంటే కనుక మీకు 19,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుందన్నమాట. లైక్ 7 కిట్లు మీద కొంటేనే మీరు 35%కి వెళ్ళిపోతారు. నాట్ 30 కస్టమర్స్ ఉండక్కర్లేదు, ఒక 7 సెట్స్ కనుక ఇస్తే కనుక. అండ్ నెక్స్ట్ 42%కి వచ్చేసరికి 14 సెట్స్ 76,000. ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఎవరైనా మీరు బిజినెస్ సీరియస్గా కమిట్ అయ్యారు, నేను ఈ మంత్ స్టార్టింగ్లో డెసిషన్ తీసుకున్నాను గట్టిగా చేయాలి అనుకుంటే కనుక ఈ ఒక్క స్లైడే గుర్తుపెట్టుకోండి, ఆ ముందు 2 స్లైడ్స్ మర్చిపోండి అసలు. ఇదే బెస్ట్ బిజినెస్. తెలివైన వాళ్ళు వ్యాపారంలో రావాలనుకుంటే హై డిస్కౌంట్లో కొనుక్కుంటారు, అప్పుడు ప్రాఫిట్స్ మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి. ఎందుకంటే మీరు కస్టమర్కి ఇచ్చే టైము, ఫాలో అప్, వాడికి ఇచ్చే నాలెడ్జ్, వాళ్ళకి చెప్పాల్సిన ప్రోగ్రాము, వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ అన్నీ సేమ్. కానీ 25లో ఉంటే ప్రాఫిట్ కొంతే మిగులుతుంది, 35లో ఉంటే కొంతే మిగులుతుంది, 42లో ఉంటే ఎక్కువ మిగులుతుంది. సో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కానీ వర్క్ మాత్రం సేమ్. ఇన్వైటింగ్ పీపుల్, ప్లానింగ్ ఏ ప్రోగ్రామ్, డిజైనింగ్, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, వాళ్ళకి ఫాలోఅప్ చేయడం, కస్టమర్కి తాగారా లేదా అవన్నీ కామన్ ఉంటాయి. కానీ మీరు ఎందుకు 25లో ఉంటే మీకు తక్కువ ప్రాఫిట్ ఉంటుంది కదా. సో మేక్ ష్యూర్ 42 ఇస్ ద బెస్ట్ డెసిషన్ మీరు హెర్బల్ లైఫ్ బిజినెస్ చేయాలనుకుంటే. అక్కడ మీకు 30 కస్టమర్స్ ఉంటే 94,920 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అదే మీరు ఇలాంటి ఆర్డర్స్ ఇక్కడ చూసారా, 30 కస్టమర్స్ మీద మీకు 2,200 వాల్యూమ్ పాయింట్స్ అవుతాయి. కింద నుండి లాస్ట్ నుండి సెకండ్ లైన్లో చూస్తే 30 కస్టమర్స్కి బేసిక్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తే 2,200 పాయింట్లు ఉంటాయి ఒక 30 కస్టమర్స్కి. అది ఇంకొంచెం ఎక్కువ, 30 కస్టమర్స్ కాస్త 50 కస్టమర్స్ చేస్తే మీరు, అంటే 30 కస్టమర్స్ రిపీట్ చేస్తారు కదా, ఇది 1 మంత్ ప్రోగ్రామే మనం చెప్తుంది. సెకండ్ మంత్ మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటారు కదా, ఒక 2 మంత్స్లో సూపర్వైజర్ అయిపోవచ్చు. సెకండ్ మంత్లో 4,000 వాల్యూమ్ పాయింట్ అయితే సూపర్వైజర్ అవుతారు. సో సూపర్వైజర్ బెనిఫిట్ ఎంత ఉందో చూడండి, 8,600 రూపాయలు ప్రాఫిట్, ప్రోడక్ట్స్ ఎంఆర్పి డిస్కౌంట్లో 3,769, సో 1,13,000 రూపాయలు. ఇప్పుడు ఒకసారి అన్ని ఓవరాల్గా చూద్దాము. ఎందుకు సూపర్వైజర్ ఫాస్ట్గా అవ్వాలి, విత్ ఇన్ 1-2 మంత్స్లో సూపర్వైజర్ ఎందుకు అవ్వాలి, మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోండి. హెర్బల్ లైఫ్లో మీరు సీరియస్గా బిజినెస్ చేయాలనుకుంటే విత్ ఇన్ వచ్చిన 30-40 డేస్లో సూపర్వైజర్ అయిపోవాలి. సూపర్వైజర్ అవ్వాల్సిన 30-40 డేస్ ఏం కాదు, 1 డేలో కూడా అవ్వచ్చు, బై ద వే 1 అవర్లో కూడా అవ్వచ్చు, మీరు కాల్ అయిపోయాక కూడా అయిపోవచ్చు. సో అంత ఫాస్ట్గా తీసుకోవాలి సూపర్వైజర్ డెసిషన్. సూపర్వైజర్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 1,13,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అదే అసోసియేట్ ప్రాఫిట్ 56,000, సీనియర్ కన్సల్టెంట్ 35% బెనిఫిట్ 84,000, సక్సెస్ బిల్డర్గా 94,000, వేరే సూపర్వైజర్కి 1,13,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వై టు ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ ఎందుకు అవ్వాలంటే ఇవన్నీ 50%లో ప్రాఫిట్స్ వస్తాయి. హోల్సేల్ ఇన్కమ్, మీకు కస్టమర్ కనుక బ్రాంజ్, సిల్వర్, గోల్డ్లో ఆర్డర్ పెట్టుకుంటే మీకు మార్జిన్స్ 15% నుండి 35% వరకు హోల్సేల్ ప్రాఫిట్స్ ఉంటాయి. 5% వాల్యూమ్ రిబేట్ పాయింట్స్ ఉంటాయి. అంటే మన సూపర్వైజర్ కింద ఇంకో సూపర్వైజర్ ఫాస్ట్గా చేస్తే ఆ సూపర్వైజర్ చేసే టర్న్ ఓవర్ మొత్తం మీద 5% రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్, వెకేషన్స్ అన్నీ, వెకేషన్స్ క్వాలిఫై అవ్వాలన్నా అన్ని రకాల స్పెషల్ ట్రైనింగ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు 1 by 1 కేటగిరీ చూద్దాం, ప్రోడక్ట్ బై ప్రోడక్ట్. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ ఏంటి? సో వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫార్ములా 1 బ్రేక్ఫాస్ట్. సో నేను యాక్చువల్లీ మార్కెటింగ్ సైడ్ కన్నా ప్రోడక్ట్స్ లవర్ అనమాట, ఇటువైపు ఎక్కువ చెప్తూ ఉంటాను నేను, మళ్ళీ నన్ను ఇటు డైవర్ట్ చేస్తూ ఉండండి.
సో ప్రోడక్ట్స్ ది బెస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పమంటే నాన్ స్టాప్గా చెప్తాం. ఒక ఫార్ములా వన్ అంత ఫేవరెట్ ప్రోడక్ట్ 9.5 years నుండి మిస్ కాకుండా తీసుకుంటున్న అమేజింగ్ బ్రేక్ఫాస్ట్. సో అస్సలు బోర్ కొట్టదు. డిఫరెంట్ ఫ్లేవర్స్లో తీసుకుంటాము. 9 ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉన్నాయి. లో క్యాలరీ, లో ఈజీ ఈజీ టు ప్రిపేర్. ఇంకా దాని గురించి అట్లా చెప్తూ వెళ్ళిపోవచ్చు. మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మార్నింగ్ 8 o'clock క్లాస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఒక 90 days మిస్ కాకుండా మార్నింగ్ క్లాస్కి వస్తే ఇవాళ ఫ్లూయిడ్ రిటెన్షన్ గురించి ఉంది, మెటబాలిజం గురించి ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఫెంటాస్టిక్గా సీనియర్ కోచెస్ డిజైన్ చేసి మీకు ఫుల్ ఆఫ్ అంటే ల్యాక్స్ ఖర్చు పెట్టినా ఏ డాక్టర్స్ ఎవరు ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ మీకు మార్నింగ్ పవర్ టీమ్ వెల్నెస్ క్లబ్స్లో దొరుకుతాయి. సో ఇంకా మెయిన్ ప్రోడక్ట్స్ గురించి మొత్తం నాలెడ్జ్ అక్కడికి వచ్చి తీసుకోండి ఎవ్రీడే. ఎందుకంటే ఒక రోజులో అన్ని ప్రోడక్ట్స్ వచ్చేయదు. మీరు 30 రోజులు కూర్చొని రోజుకో ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నా మీకు 30 ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. సో ఇవాళ ఇప్పుడు ఆ ఒక్క ప్రోడక్ట్ ఎంఆర్పి ఎంత 2449. 25లో ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, 35లో ఎంత మార్జిన్, 42లో ఎంత మార్జిన్, అదే మీరు 50లో ఉంటాయి. సో ఇమాజిన్ చేసుకోండి, మీరు 50లో ఉంటే మీకు ఒక్క ఫార్ములా వన్ మీద 1073 రూపాయలు ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ అమ్మొచ్చా అంటే 100% అమ్మొచ్చు. ఒక సింగిల్ ప్రోడక్ట్ మీద 1073 రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు 30 కస్టమర్స్కి ఓన్లీ ఫార్ములా వన్ ఇస్తే మీకు 32,190 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. వెరస్ నెక్స్ట్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. యూజువల్లీ నేను ఇందాక చెప్పిన బ్రేక్ఫాస్ట్ కిట్లో ఫార్ములా వన్ ప్రోటీన్ రెండు కలిపి షేక్ చేసుకుంటాం, రైట్? సో ప్రోటీన్, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఇది సోయా బేస్డ్, హంగర్ లెవెల్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇండియా ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ. ప్రోటీన్ లేక మాల్ న్యూట్రిషన్, ఒబిసిటీ అవుతున్నారు. సో ప్రోటీన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్ చాలా 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 ముఖ్యమైన అవసరమైన న్యూట్రియంట్. ప్రో అంటేనే లాటిన్ లో మొదటి పౌష్టికాహారం మన బాడీకి, ఏదైనా శరీరానికి, మన సెల్కి, టిష్యూకి కావాలంటే అది ప్రోటీనే, రైట్? సో ప్రోటీన్ సోయా బేస్తో వెజిటేరియన్ ఈజీ సాల్యుబుల్ డైజెస్టబుల్ ప్రోటీన్ దొరికేస్తుంది. బెస్ట్ ప్రోటీన్ అనమాట. వరల్డ్లోనే హెర్బల్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. ఒక స్పూన్లో 5 grams సాల్యుబుల్ ప్రోటీన్ దొరికింది. సో ఇది 200 grams సర్వింగ్లో ఉంటుంది, 400 grams సర్వింగ్లో ఉంటుంది. ఇది 200 grams సర్వింగ్లో 30 స్పూన్లు ఉంటుంది. ఇది 1455 రూపాయలు కాస్ట్ ఉంటే 50%లో తీసుకునే వాళ్ళకి 637 రూపాయలు ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే 19,000 ఓన్లీ ప్రోటీన్ అమ్మొచ్చు. అంటే 100% ఎవరైతే వీక్ ఉన్నారు, సరిగా ప్రోటీన్ అందట్లేదు, అలాంటి వాళ్ళకి మజ్జిగలో అట్లా విడిగా కూడా వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు ప్రోటీన్. ఇది చప్పగా ఉంటుంది, ఏ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎందులో అయినా మిక్స్ చేసుకోవచ్చు. కానీ వేడి చేయకూడదు మన న్యూట్రిషన్స్ని, ఫార్ములా వన్ని కానీ ప్రోటీన్ని కానీ. అంటే ఎక్కువ ఓవర్ హీట్ చేయకూడదు. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ప్రోటీన్లో బిగ్ సైజ్ ప్రోడక్ట్, బిగ్ 400 grams ప్రోటీన్. ఇది బాగా కలిసి వస్తుంది, 66 స్పూన్లు ఉంటుంది. దీని ఎంఆర్పి 2,792 ఉంటే 50%లో 1,267 రూపాయలు మిగులుతుంది. 30 కస్టమర్స్కి ఓన్లీ ప్రోటీన్, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చిన. ఇది జనరల్గా ఒక వారం వస్తుంది కరెక్ట్గా ప్రోటీన్ వాడితే. కరెక్ట్గా అంటే మనం ఇంట్లో మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్లో కూడా ప్రోటీన్ యాడ్ ఆన్ చేసుకోవాలి కాబట్టి 30 కస్టమర్స్ ఉంటే కనుక 38,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా హెల్ప్ చేస్తాను అంటే కనుక సీరియస్గా ఈ స్లైడ్ నుండి ఓన్లీ ప్రాఫిట్స్ రాయండి. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 32,000, 19,000, 38,000. సో ఇక్కడికే నియర్లీ 80 to 90 lakhs అయింది. సో సారీ 90,000 అయింది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. ఇట్స్ షేక్ మెట్, మిల్క్ బేస్ పౌడర్, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ బేస్ పౌడర్. దీంట్లో ఉన్న వైటమిన్ డి ఇవన్నీ అందుతాయి, కాల్షియం అందుతుంది. సో ఫెంటాస్టిక్ ప్రోటీన్ ఇంటేక్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈజీ ఈజీ టు ప్రిపేర్, ఈజీ టు క్యారీ. మనకి 733 రూపాయలు మాత్రమే ఉంటుంది ఎంఆర్పి. 500 గ్రాముల డబ్బా. 50%లో మీకు 181 రూపాయలు మిగులుతుంది. సేమ్ 30 కస్టమర్స్ ఉంటే 5,430 రూపాయలు. అండ్ ఫార్ములా వన్ ఎవ్రీ వన్ ఫేవరెట్, ఎవరికైనా తీసుకోవచ్చు, ఎవరికైనా అవసరము. 20 వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ కాదు, ఓవరాల్గా హెల్త్ బాగుండాలి, బెస్ట్గా ఉండాలి అంటే కనుక మల్టీ కాంప్లెక్స్ హెర్బల్ టాబ్లెట్. ఇది వచ్చేసరికి 2,252 ఎంఆర్పి, 1,266 ప్రాఫిట్. 50%లో చూసుకుంటే కనుక 986 ప్రాఫిట్ ఉంటుంది అనమాట. 30 కస్టమర్స్ ఉంటే 29,580 రూపాయలు. నెక్స్ట్ సెల్ యాక్టివేటర్, ఫార్ములా 3 అంటారు. ఇది వచ్చేసి మీకు డెడ్ సెల్స్ రియాక్టివేట్ చేయడానికి ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఎంఆర్పి 2486, 1,090 ప్రాఫిట్ ఉంటుంది. 30 కస్టమర్స్కి 32,700 రూపాయలు ప్రాఫిట్. సెల్యులాజ్ ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్ ఇవాళ మార్నింగ్ 8 o'clock టాపిక్లో జరిగింది. మన బాడీలో స్వెల్లింగ్స్ ఎందుకు వస్తాయి, టిష్యూస్ వాటర్ ఎందుకు హోల్డ్ చేస్తాయి, ఇది ఎలా బయటకు తీసేయాలి. మొక్కజొన్న పొత్తుతో ఉన్న పైన సిల్క్, పాన్ సిల్క్తో తయారు చేస్తారు. పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి, ఫ్లూయిడ్ లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి, వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి,
హెల్ప్ అవుతుంది. 1916 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 839 రూపాయలు 50%లో ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే 25,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది. ఓన్లీ స్లీప్ ఎన్హాన్స్, ఓన్లీ సెల్యులోస్ కూడా ఇవ్వచ్చు. హెర్బల్ కంట్రోల్ వచ్చేసి మెటబాలిజం బూస్టర్, ఇది 3,858 రూపాయలు ఉంటుంది. 1,689 ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే 50,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ డైజెస్టివ్ హెల్త్ కేటగిరీలో ఫైబర్ టాబ్లెట్ ఉంటుంది. 90 టాబ్లెట్స్ ఉంటాయి. 1839 ఎంఆర్పి, 1034 50%లో పడిద్ది. ఆల్మోస్ట్ 800 ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే 24,000 రూపాయలు ప్రాఫిట్. అండ్ ఫైబర్ టాబ్లెట్, ఫైబర్ పౌడర్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ నెసెసరీ న్యూట్రిషన్ సప్లిమెంట్ అనమాట. ప్రోటీన్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ డైలీ రిక్వైర్డ్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే కదా ఫైబర్ కాంప్లెక్స్. మనకి ఫైబర్ బయట తీసుకుంటున్నాము, క్యారెట్లు అనుకుంటాం, కానీ అవి క్యాలరీస్తో కూడింటే అంత సఫిషియంట్ ఫైబర్ అందదు. సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ కాంబినేషన్లో దొరకాలి, సఫిషియెంట్గా డే రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కనుక ఫైబర్ పౌడర్ ఫామ్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 50%లో ప్రాఫిట్ వచ్చేసరికి 1,259 రూపాయలు ఉంటుంది. అండ్ దీని 30 కస్టమర్స్ ఉంటే కనుక 37,770 రూపాయలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ డైజెస్టివ్ హెల్త్ ప్లస్లో ఎల్లో ప్లస్ వచ్చేసరికి 1,190 ఉంటుంది ఎంఆర్పి, 522 50% ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే కనుక మీకు అమేజింగ్లీ 15,660 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా హెర్బల్ ఎలో కాన్సన్ట్రేట్ లిక్విడ్, మై ఆల్ టైమ్ ఫేవరెట్. నా ఫ్రెష్తో పాటు ఎప్పుడు అలోవెరా నాతో ఉంటుంది. అలోవెరా ఇంటెస్టినల్ స్మూత్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ రిలీఫ్ తగ్గడానికి, న్యూట్రిషన్ అబ్సార్ప్షన్కి బాగా హెల్ప్ అవుతుంది, ఇంటెస్టైన్ స్మూత్గా ఉంచుతుంది. సో ఇది 3,030 రూపాయలు ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ ఫీల్ అవుతారు. బయట ఇది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అనమాట. గ్యాస్ట్రిక్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. పొద్దునే ఒక చిన్న టాబ్లెట్ వేసేస్తున్నానండి అంటారు. ఆ చిన్న టాబ్లెట్ సంవత్సరాలు వేసేసరికి స్టొమక్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో టాబ్లెట్ మీద ఆధారపడకుండా మన ఫుడ్తో, న్యూట్రిషన్ సప్లిమెంట్స్తో మనము హెల్తీగా గట్టి ఉంచుకోవాలి అనుకుంటే కనుక, సో గ్యాస్ట్రిక్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం చిన్న మైనర్గా నెగ్లెక్ట్ చేస్తాము. ఎప్పుడు తేన్పులు వస్తూ చాలా అనీజీగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సివియర్ అయ్యాక దాన్ని కేర్ తీసుకుంటారు. అంత సివియర్ అవ్వకముందు మైల్డ్గా ఉన్నప్పుడే దాన్ని ఈ ఎలో క్యాప్సూల్స్తో కానీ అలోవెరా లిక్విడ్తో కానీ మనం దాన్ని ఎప్పుడు హెల్తీగా ఉంటాయి కదా, ఓవరాల్గా రిమైనింగ్ బాడీ అంతా హెల్తీగా ఉండేది. సో చిన్న లేదు, పెద్ద లేదు, లేడీస్ లేదు, జెంట్స్ లేదు, గ్యాస్ట్రిక్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. సో అంటే ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ఫ్రెష్ విత్ అలోవెరా కామన్గా మనం అందరికీ సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్. ఒకసారి అలవాటు చేస్తే దాని రిజల్ట్ వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు. ఒక 30 కస్టమర్స్ ఉంటే కనుక 39,780 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ప్రోబయాటిక్స్, ఇది కూడా మళ్ళీ నాకైతే హెర్బ్ లైఫ్లో అన్ని ఇంపార్టెంట్ అని అనిపిస్తాయి. పర్సనల్గా ఇది ఒక వారం వస్తుంది కరెక్ట్గా వాడితే. ఒక 20 శాషెట్స్ ఉంటాయి. దీంట్లో 200 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, పాజిటివ్ బ్యాక్టీరియా. ఒక 10 గ్రాముల పౌడర్లో అమేజింగ్లీ ద బెస్ట్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే గట్లో మనం గాలి ద్వారా, ఫుడ్ ద్వారా చాలా బ్యాడ్ బ్యాక్టీరియాస్ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే నవేడేస్ హెర్నియా, పైల్స్, కాన్స్టిపేషన్, ఐబిఎస్ ప్రాబ్లమ్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల. స్టొమక్ ఇన్ఫెక్షన్స్, మనం బయట నుండి చాలా చెత్త చెదారం అంతా వేస్తాం, అది పొట్టలో ఆటోమేటిక్గా క్లీన్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోయింది. ఎందుకంటే మన బాడీ అంతా హ్యూమన్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది బ్యాసిల్లస్ అనేది ఒక పాజిటివ్ బ్యాక్టీరియా. ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ టాపిక్ మీకు 8am క్లబ్లో చాలా క్లియర్గా తెలుస్తుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరెవరికి ఇవ్వచ్చు, చిన్నపిల్లలు 5 ఏళ్ల నుండి ఇవ్వచ్చు అని. సో దీని బెనిఫిట్స్ చూద్దాం. ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ ఇన్కమ్స్ చూద్దాం. మనకి 2,500 ఏదైతే ఎంఆర్పి ఉంటుందో 1,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది. 1,087. 30 కస్టమర్స్ ఉంటే ఇంకా 32,610 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఒమేగా 3 మనకి ఎవ్రీడే రిక్వైర్మెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సప్లిమెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే మనకి 30% ప్రోటీన్స్ కావాలి, 30% గుడ్ ఫ్యాట్ కావాలి, 40% పిండి పదార్థాలు కావాలి, ఆరోగ్యమైన సమతులమైన బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మీల్ కావాలంటే. సో ప్రోటీన్స్ చూసాము, కార్బోహైడ్రేట్స్ మనకు వద్దన్న రోజు తినేది అవే పిండి పదార్థాలు బోల్డ్ అని తింటున్నాము, కానీ గుడ్ ఫ్యాట్ అనేది అసలు అందించలేకపోతున్నాం. బయట దొరికే నార్మల్ ఫుడ్ సోర్స్ నుండి ఇండియాలో ఒక్క సాల్మన్ ఫిష్లో మాత్రమే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరికితే అది అసలు మనకి ఇక్కడ అందుబాటులో ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తింటారేమో తింటే, కానీ ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉంది మన కంటికి, మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన సాఫ్ట్ టిష్యూస్కి, స్కిన్కి, ప్రతి దానికి ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ చాలా చాలా అవసరం ఉంది. ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాలెన్స్ చేయాలన్నా ఈపీఏ డిహెచ్ఏతో బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇది ఒక సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసిన ఒమేగా 3 చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండేది, చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ఫేవరెట్ సప్లిమెంట్ ఇది. ఒమేగా 3 వచ్చేసి
2998 ఉంటుంది ఎంఆర్పి. 50% వచ్చేసి 1686 అండ్ ప్రాఫిట్ వచ్చేసి 13-12 రూపాయలు. సో 30 కస్టమర్స్ ఉంటే కనుక 39,360. ఇది ఎవరెవరు ఇవ్వచ్చు అంటే 5 ఏళ్ల పిల్లల దగ్గర నుండి 5 టాబ్లెట్ల వరకు రోజుకి అవసరం అంట మన బాడీకి. ఇది జనరల్గా 2 per డే ఉంటుంది. మన 3 to 5 కూడా నెసెసిటీ ఉంది మన మన బాడీకి. ఎవ్రీడే 30% గుడ్ ఫ్యాట్ కావాలి కదా. సో నవేడేస్ వీటి వీటి బదులు అవిసె గింజలని, వాల్నట్స్ అని ఇలా కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి. బట్ దీనంత కాంబినేషన్ అయితే మనం ఫుల్ఫిల్ చేయలేము. అవి తినొచ్చు హెల్దీ, బట్ ఇది ఇంకా అవసరం అనమాట. ఇది నెసెసిటీ, చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి బై ద వే. సో మనకి అన్ని ప్రోడక్ట్స్ ఇంట్లో అందరూ తినాలంటే ఇది ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి బేసికల్లీ. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇది ఇంకొక అమృతం లాంటిది. సర్వరోగ నిరోధన అని చెప్పొచ్చు, అట్లా అనొచ్చో లేదో కానీ. ఎందుకంటే ఇది ఒక సైంటిఫికల్ కాంబినేషన్. ఒక నోబెల్ లారియట్ సైంటిస్ట్ డాక్టర్ లూయిస్ ఇగ్నారో గారు 40 years రీసెర్చ్ చేసి నౌ ఈజ్ ఏజ్ ఆఫ్ 90+. ఆయన ఎంత యాక్టివ్ అండ్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారంటే, మనం ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోయినా, నెక్స్ట్ డైలీ ఎక్సర్సైజ్ చేయకపోయినా, డైలీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోయినా మన హార్ట్ గ్యారంటీ లేదనమాట. హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే ఒక చిన్న నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్ రిలీజ్ అవ్వక. సో మన హార్ట్లో ఒక ఎండోథీలియం సెల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి ఈ ఎలార్జిన్, సిట్రలిన్, క్రుటిలిన్ ఏదైతే కాంబినేషన్ ఉందో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండటుంది, గురకలు రాకుండా, నిద్రలో గురకలు కంట్రోల్ చేసుకోవడానికి, స్లీప్ బాగుండటానికి, ఓవరాల్గా ఎనర్జీ, సివిఎస్ కార్డియోవాస్కులర్ సిస్టంలో ఆక్సిజన్ బ్లడ్ సప్లై బాగుండటానికి. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అగైన్ కీప్ ఏ సైడ్ ప్రోడక్ట్ బెనిఫిట్స్ పక్కన పెడితే దాని ఎంఆర్పి చూద్దాం. 8,010 రూపాయలు ఉంటుంది. ఇట్స్ వర్త్. ఇది తీసుకుంటే దాని ఎనర్జీ లెవెల్స్ ఎంత వర్క్ చేసినా అలసిపోకుండా ఉంటారు. చాలా మెంటల్లీ, ఫిజికల్లీ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 30 కస్టమర్స్ ఇస్తే కనుక 1,05,000 ఓన్లీ ఈ ప్రోడక్ట్ టార్గెట్ చేసినా కానీ మీకు 1,00,000 రూపాయల పైనే ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వన్స్ ఒకసారి తీసుకున్న వాళ్ళు రిపీటెడ్గా కూడా తీసుకుంటారు. ఎందుకంటే హార్ట్ వెరీ కాస్ట్లీ ఆర్గాన్, దానికి రీప్లేస్మెంట్ లేదు. హార్ట్ ఫంక్షనింగ్ బాగుండే సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే కనుక అది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అండ్ బీటా హార్ట్. నవేడేస్ మనము హెల్తీగా కనిపిస్తాము కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఓట్స్ బీటా గ్లూకెన్, ఓట్స్ మీద ఒక పొట్టు ఫైబర్తో స్పెషల్లీ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది 15 ప్యాకెట్లు ఉంటుంది. 50%లో 913 ప్రాఫిట్ ఉంటుంది. 30 కస్టమర్స్ ఉంటే కనుక 27,930 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ కొలెజన్. స్కిన్ కింద కొలెజన్, ఫిష్ కింద కొలెజన్ తో తీశారు. ఫిష్ స్కిన్ కింద ఉన్నది. సో ఈ కొలెజన్ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, వెరీ టేస్టీ ఉంటుంది. వైటమిన్ సిఈ అండ్ బయోటిన్ కాంబినేషన్లో హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ ఉంటుంది. ఇది ఎంఆర్పి వచ్చి 4,394 అండ్ 50%లో చూసుకుంటే కనుక 1,623 రూపాయలు. 30 కస్టమర్స్ ఉంటే 48,000 రూపాయలు ప్రాఫిట్. బోన్స్ అండ్ జాయింట్స్, కాల్షియం, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో బెస్ట్. హెడేక్స్ దగ్గర నుండి బోన్ ఇష్యూ వరకు మాగ్నీషియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది చాలా మందికి. ఇప్పుడు పోట్లు, లేడీస్కి కాళ్ళు ట్విస్ట్ చేయడం కానీ, కాళ్ళలో పాదాల్లో నొప్పులు కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే నరాలు పట్టేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు. హెడేక్స్ ఎక్కువ వస్తున్నాయి, మైగ్రేన్ హెడేక్స్, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు. ఇవన్నీ మన కాల్షియం సప్లిమెంట్లో దొరుకుతుంది. 1,352 రూపాయలు మాత్రమే ఉంటుంది. 50%లో 760 మాత్రమే. ప్రాఫిట్ వచ్చేసి 592. 30 కస్టమర్స్ ఇస్తే 1,776 రూపాయలు మాత్రమే వచ్చి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ 17,000 ప్రాఫిట్ ఉంటుంది. ఓన్లీ ఒక 30 కస్టమర్స్కి. ప్రతి ఉమెన్కి కాల్షియం, ప్రతి మెన్కి, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందన్నమాట. ఓన్లీ కాల్షియం ఇంట్లో కూర్చొని సజెస్ట్ చేసినా కానీ మీకు 17,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ బోన్స్ అండ్ జాయింట్ హెల్త్ సపోర్ట్. ఇదైతే మా ఫ్యామిలీలో బెస్ట్ రిజల్ట్ మా ఫాదర్కి వచ్చింది. ఎన్నో ఇయర్స్ షోల్డర్ పెయిన్తో చాలా సఫర్ అయ్యేవాళ్ళు, హ్యాండ్ పైకి లేపలేకపోయేవాళ్ళు. సో ఇది ఒక 3 months కరెక్ట్గా వాడితే దీంట్లో ఉండే గ్లూకోజ్ ఎమైన్స్ ఫ్రూటరేరియా రూట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ ఏదైతే ఎసెన్షియల్స్, ట్రేస్ మినరల్స్, కాపర్, మ్యాంగనీస్ వీటన్నిటితో కాంబినేషన్. ఇది సప్లిమెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా లోడెడ్ అనమాట న్యూట్రిషన్స్తో. అది కరెక్ట్గా 90 days వాడితే కనుక పర్సన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడానికి, అండ్ ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, మనకి జాయింట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి జాయింట్ సపోర్ట్ కావాలి, బోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి బోన్ హెల్త్, కాల్షియం కావాలి. సో ఎవ్రీ జాయింట్ ఫంక్షనింగ్ బాగుండాలి, యాంటీ ఏజింగ్గా ఉండాలి, ఎంత వర్క్ చేసినా అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక ప్రొటెక్షన్ అనమాట. సప్లిమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రివెన్షన్. ఫుడ్ ఇన్ ద టాబ్లెట్ ఫార్మ్. 30 కస్టమర్స్కి సప్లిమెంట్స్ ఇస్తే, జాయింట్ సపోర్ట్ ఇస్తే కనుక 36,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఉమెన్ హెల్త్, ఒక ఉమెన్కి బెస్ట్ గిఫ్ట్
ఇది సోయా ఐసోఫ్లేవనాయిడ్స్, షాస్బెర్రీ సీడ్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో మెంటల్ వెల్ బీయింగ్ అండ్ సోషల్ వెల్ బీయింగ్, లైక్ జనరల్ వెల్ బీయింగ్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు, ఫీడింగ్ మదర్ తీసుకోకూడదు. లైక్ 19 ఇయర్స్ నుండి మెనోపాజ్ స్టేజ్ వరకు ఎవ్రీ ఉమెన్కి ఇది ఒక గిఫ్ట్ అనమాట. మీ వైఫ్కి, సిస్టర్కి, మదర్కి ఈ ఉమెన్ హెల్త్ అనేది గిఫ్ట్ ఇవ్వండి. 30 కస్టమర్స్ ఉంటే కనుక 18,390 ప్రాఫిట్ ఉంటుంది. మెన్ సెక్షువల్ హెల్త్కి, మెన్ వైటాలిటీ, మెన్ ఫిజికల్ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుండటానికి ఫెనుగ్రీక్ మెంతులతో తయారు చేసింది. ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ అంటే పైన్ బార్క్, పైన్ యొక్క చెట్టు యొక్క బార్క్ బేడ్ ఉంటుంది కదా, ఆ బేడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన సప్లిమెంట్ ఇది. ఇది కూడా 3,832 ఎంఆర్పి ఉంటే ఇది బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెన్ హెల్త్. బయట లేడీస్ అన్న బోర్డు మంది చెప్పుకుంటాం, మెన్ అయితే పర్సనల్గా చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఇది మీకు మీరే హెల్ప్ చేసుకోండి, ఎవరు హెల్ప్ చేయలేరు. సో 50%లో చూసుకుంటే కనుక 1,600 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. 30 కస్టమర్స్ ఉంటే కనుక 50,000 రూపాయల దాకా ప్రాఫిట్ చూడొచ్చు. ఓన్లీ మెన్ హెల్త్. బయట బాగా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. అండ్ బై ద వే మనకి రేపు ట్యూస్డే ఒక స్పెషల్ సీనియర్ మోస్ట్ డాక్టర్తో ఇన్ఫెర్టిలిటీ టాపిక్ వెల్నెస్ క్లాస్ కూడా జరగబోతుంది. సో ఆ క్లాస్కి మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చు. 30 కస్టమర్స్ ఉంటే కనుక మీకు 50,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ హెల్త్. సో అసలు నేను హెర్బల్ లైఫ్ ఈ ఒక్క ప్రోడక్ట్తో స్టార్ట్ చేశాను, మా పాప న్యూట్రిషన్తో. సో ఇది మా ఇంట్లో అయితే 8 నుండి 12 డబ్బాల దాకా ఎవ్రీ మంత్ ఓన్లీ డైనోషేక్స్ వెళ్ళిపోతాయి. అంత ఫేవరెట్ అది, అలా తినేస్తూ ఉంటాము. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే వైటమిన్ ఏ, లైక్ 300 మిల్లీగ్రామ్స్ దగ్గర నుండి వైటమిన్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్, 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే ఒక బేబీ గ్రోత్కి, వాళ్ళ మెంటల్ ఫిజికల్ పర్ఫార్మెన్స్కి, బోన్ అండ్ స్టామినా, ఇమ్యూనిటీ అన్ని పెరగడానికి ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక డబ్బా ఓన్లీ 9 సర్వింగ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మంత్కి అట్లీస్ట్ 3 బాటిల్స్ పడతాయి. మీరు 30 కస్టమర్స్ ఇంటూ 3 టైమ్స్ ఇది మల్టిపుల్ చేసుకోండి. సో చూసుకుంటే కనుక నియర్లీ ఒక 50,000 ప్రాఫిట్ దాకా ఉంటుంది. అండ్ ఐ హెల్త్. సో స్క్రీన్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి, కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి మన మ్యాక్యులా లేయర్ ఉంటుంది, కంటి చుట్టూ, కన్ను బాల్ చుట్టూ ఉండే ప్రొటెక్షన్, నర్వ్ కనెక్షన్కి. అది బ్లూ రేస్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ మన ఫోన్ స్క్రీన్స్ ఎక్కువ చూడటం వల్ల, ఫోన్ చూడకుండా, స్క్రీన్ చూడకుండా డే అయితే గడవదు. సో మీ ఐ మీ ప్రొటెక్షన్లో ఉండాలంటే ఆక్యులర్ డిఫెన్స్ యాడ్ చేసుకోండి. ల్యూటిన్, జియాజాంతిన్ అనే మైక్రో న్యూట్రియంట్స్ మన ఐ చుట్టూ ఉన్న మ్యాక్యులా లేయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది, ఈ సప్లిమెంట్ ఎస్పెషల్లీ. సో 2,000 ఎంఆర్పి ఉంటుంది, 949 ప్రాఫిట్. 30 కస్టమర్స్ ఉంటే 28,400. సో మీ సింగిల్ ప్రోడక్ట్ కూడా సజెస్ట్ చేయొచ్చు, ఆక్యులర్ డిఫెన్స్ ఫర్ ఐ హెల్త్. అండ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఆల్ టైమ్ ఫేవరెట్, రోజుకి 7-8 టైమ్స్ మేబీ మోర్ తీసుకుంటాము. సో ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ అండ్ ఈజీ, లో బడ్జెట్లో దొరికే ప్రోడక్ట్. దీంట్లో ఆరెంజ్ టీ, గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ లో కెఫిన్తో ఉంటుంది. మైండ్ యాక్టివేట్ అవుతుంది, బాడీ డిటాక్స్ అవుతుంది, గ్యాస్ట్రిక్ రిలీఫ్ ఉంటుంది, రిచ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. జస్ట్ 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ పర్ సర్వింగ్, 12,000 ప్రాఫిట్ దాకా ఉంటుంది. మీకు అసలు ఈ మిగతా ప్రోడక్ట్స్ ఏం అర్థం కాలేదు, ఓన్లీ ఫ్రెష్ అమ్మినా కానీ 30 కస్టమర్స్కి మీకు 12,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్, వ్రిట్టి లైఫ్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అనమాట. బ్రెమ్మి అనే లీఫ్తో, దీంతో అయితే మాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమంది పిల్లలు చదివింది గుర్తుపెట్టుకోలేకపోయినా, మెమరీ లాస్, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మనం ఉన్న బిజీ షెడ్యూల్లో ఏదో ఒకటి ఎక్కడో చోటు పెట్టి మర్చిపోవటం, థింగ్స్ ఏదో చేయాలనుకుంటే మర్చిపోతాం. లెర్నింగ్ స్కిల్స్, మెమరీ, ఫోకస్, యాక్యురెన్సీ, కాగ్నిటివ్ ఫంక్షన్స్, మనం చేసే పనులు యాక్టివ్గా ఉండాలి అంటే కనుక బ్రెయిన్ హెల్త్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో 30 కస్టమర్స్ ఉంటే కనుక 21,600 ప్రాఫిట్. అండ్ ఇమ్యూన్ హెల్త్, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సప్లిమెంట్. నాకు చిన్నప్పటి నుండి విపరీతమైన రన్నింగ్ నోస్ ఉండేది. ఆల్మోస్ట్ నేను ఒక 15-20 ఇయర్స్ దాకా సఫర్ అయ్యాను. 365 డేస్ రన్నింగ్ నోస్ ఉండేది. అది నాకు ఈ ఇమ్యూన్ సప్లిమెంట్ చాలా బాగా సపోర్ట్ అయింది. ఇప్పుడైతే ఒక 90 డేస్ వాడాక. సో ఇది కాలమేఘ, తులసి, కుటికి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బై ద వే. ఈ కాంబినేషన్లో ఉంది, కాలమేఘ, తులసి, కుటికి కాంబినేషన్లో ద బెస్ట్ ఇమ్యూన్ సప్లిమెంట్. నవేడేస్ మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సోరియాసిస్ కానీ, ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో, 70% గట్లో ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేసుకోవడానికి ఇమ్యూన్ సప్లిమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడానికి, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. ఈ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అన్ని 5 years అబౌ నుండి ఇవ్వచ్చు. సో 30 కస్టమర్స్ ఉంటే కనుక 22,560 రూపాయలు. సో చాలామంది ఇప్పుడు బ్రెయిన్ కానీ, ఇమ్యూన్ కానీ, చిల్డ్రన్స్ న్యూట్రిషన్ కానీ, సింప్లీ ప్రోబయోటిక్ కానీ, ఎలో ప్లస్ కానీ కొన్ని కిడ్స్కి ఇస్తే చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మనం తిన్న ఫుడ్డే వాళ్ళు తింటున్నారు, కానీ వాళ్ళకి బలం ఎక్కడి నుండి వస్తుంది? మనమే లో క్వాలిటీ ఫుడ్ తింటున్నాము. నెక్స్ట్ వచ్చేసి
స్పోర్ట్స్ న్యూట్రిషన్. యెస్. మనం రోజు స్వెట్టింగ్ తర్వాత 2000 మిల్లీగ్రాములు ఆఫ్ స్వెట్టింగ్ ద్వారా సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ వెళ్ళిపోతాయి త్రూ స్వెట్టింగ్, యూరిన్ ద్వారా. సో, ఒట్టి వాటర్ తాగే అవన్నీ వచ్చేయాలనుకోవటం ఫూలిష్‌నెస్. వాటర్‌తో అన్నీ ఫుల్‌ఫిల్ చేయలేము. సో, అలాంటి టైంలో మనం ఇట్లాంటి ఎలక్ట్రోలైట్స్ వాటర్ అని చెప్తారు. సో, దీంట్లో B1, B2, B5, B12, సి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం ఇవన్నీ ఎప్పుడైతే ఇమీడియట్‌గా ఇస్తామో మళ్ళీ త్రూ న్యూట్రిషన్ ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ మెంటల్లీ బ్యాలెన్సింగ్‌గా ఉంటాను. కొంతమందికి ఎక్కువ వర్క్ చేసి గిడ్డినెస్, కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అవుతూ ఉంటారు. ఎక్కువ ఎండలో తిరిగినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా అలాంటి వాళ్ళకి ఇది చాలా ఇమ్మీడియేట్ రిలీఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీవర్ వచ్చి డల్‌గా ఉన్న అలాంటి వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ వాటర్ ఇవ్వగానే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు రికవరీ అవుతారు. సో, 30 కస్టమర్స్ ఎప్పుడైతే అండ్ జిమ్‌కెళ్ళే వాళ్ళు బాగా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ వర్క్‌లో ఉన్నారు. ఎప్పుడు హైడ్రేషన్‌లో ఉంచుకోవాలి బాడీని. సో, 30 కస్టమర్స్ ఇస్తే గనుక 20,000 ప్రాఫిట్ ఉంటుంది. స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ ప్రొడక్ట్ అండ్ రీబిల్డ్ స్ట్రెంగ్త్. సో, మనం ఎన్ని ప్రోటీన్స్ రెగ్యులర్ ప్రోటీన్స్ కన్నా ఈ ప్రోటీన్ ఎందుకు బెస్ట్ అంటే మనం చేసే వర్క్ ఇంత లాంగ్ అవర్స్ వర్క్ చేయాలన్నా ఈ ప్రోటీన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఉన్నాయి. కేసిన్ ప్రోటీన్, వే, సోయా, గ్లూటిన్, బీసీసీఏ, ఎల్ గ్లూటమైన్. బీసీసీ అంటే బ్రాంచ్ చైన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన మజిల్‌ని సోర్‌నెస్, రిపేర్, రికవరీ, రీస్టోర్ మెత్తబడి మళ్ళీ రెస్ట్‌లో రిపేర్ అయ్యి న్యూట్రిషన్స్‌తో మళ్ళీ గట్టిపడటానికి చాలా మల్టిపుల్ ఫంక్షనింగ్స్ చేస్తది. అలా కాంబినేషన్‌లో తయారయ్యింది. అందుకే బెస్ట్ సైంటిఫికల్ ప్రొడక్ట్స్ అనమాట మనది. దీంట్లో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఓన్లీ చాక్లేట్ ఫ్లేవర్‌లో ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది. రైట్. అండ్ 50 కస్టమర్స్ ఉంటే గనక సారీ 50%లో 1200 ప్రాఫిట్ ఉంటది. 30 కస్టమర్స్ ఉంటే బై ద వే దీంట్లో ప్యాకెట్స్ ఓన్లీ 10 సాషెట్స్ వస్తాయి. నెలకి 3 పడతాయి. ఓన్లీ ఒక 30 కస్టమర్స్ తీసుకునే వాళ్ళు మీకు దగ్గర దగ్గర రూ. 1,00,000 ప్రాఫిట్ ఉంటుంది. ఆహ్, నెక్స్ట్ లాస్ట్ ప్రొడక్ట్ త్రిఫల డైజెస్టివ్ హెల్త్ 30 కస్టమర్స్ ఉంటే రూ. 16,000 ప్రాఫిట్. అండ్ స్కిన్ కేర్ రొటీన్ ఉంటది. CTSM అని క్లెన్జర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్ ఆల్ ఆల్ మై ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి. క్లెన్జర్ 2 టైమ్స్ రొటీన్ చేసుకోవచ్చు మార్నింగ్, ఈవినింగ్. దీంట్లో అన్నీ కలిపి 7,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. 4 ప్రొడక్ట్స్ కలిపి. మీకు 50%లో చూసుకుంటే ఇక్కడ 15,000, ఇక్కడ 17,000 టోనర్, సీరమ్, యాంటీ ఏజింగ్ బెస్ట్ సొల్యూషన్. నేచురల్ ఫ్లేవర్స్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. అండ్ డీప్ స్కిన్ నారిషింగ్ అండ్ మాయిశ్చరైజర్ అన్నీ చూసుకుంటే గనుక 30 కస్టమర్స్ మీద దగ్గర దగ్గర 1,00,000 ప్రాఫిట్ దాకా ఉంటుంది. ఓన్లీ స్కిన్ కేర్ రొటీన్ మీరు సజెస్ట్ చేసినా కానీ. సో, లివ్ యువర్ బెస్ట్ లైఫ్. పీపీటీ అయిపోలేదండి. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోవద్దెవరు. కొంచెం టైమ్ ల్యాగ్ తీసుకున్నాననుకుంటా. బట్ నేను ఇంకొక 5 మినిట్స్ నాకు టైమ్ ఇవ్వండి. సో, ఎవరైనా కౌంట్ చేసారా ప్రొడక్ట్స్ అన్నీ? స్పీడ్‌గా వెళ్ళానా? ఆల్ 34 ప్రొడక్ట్స్ ప్రాఫిట్స్ చూసాం గదా! 50% ప్రాఫిట్స్. ఎవరైనా కౌంట్ చేసారా? చెప్పానా? అందరూ వింటాం గానీ, ఎవరు కరెక్ట్‌గా లాజిక్ పట్టదు. నో ప్రాబ్లమ్. మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ వస్తుంది. మళ్ళీ సండే ఉంటుంది. మళ్ళీ 3 పీఎం క్విక్ స్టార్టింగ్ ఉంది. మళ్ళీ ఇంకో లీడర్ వస్తారు. మళ్ళీ ఇంకోసారి చెప్తారు. రమ్యశ్రీ మ్యామ్ ఫెంటాస్టిక్. మ్యామ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. Good afternoon, ma'am. 14 10 lakhs 36,650. 14 లాక్సా మేడం? Yes, ma'am. 14 lakhs 36,650. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ నుండి ఇది కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇవాళ ఆన్సర్ రిలీవ్ అయింది. 14 లాక్స్ ఇంకొకసారి చెప్పరా? ఎక్సైట్‌మెంట్‌లో పూర్తిగా వినలేదు. Ma'am, first three approximate గా 90,000 వేసాను. So హ్మ్. that 14 lakhs 36,650. ఒక 30 కస్టమర్స్ 30 ప్రొడక్ట్స్ మనకున్న 30 ప్రొడక్ట్స్ 30 కస్టమర్స్‌కి ఇస్తే 14,00,000 వస్తాయండి. ఎవరికి కావాలి 14,00,000? నాకు తెలిసి ఎవరు చేసుండరేమో హోమ్ లైఫ్‌లో. మేడమే ఫస్ట్ రైజ్ చేశారు. 100% మ్యామ్. విల్ డూ ఇట్ డెఫినైట్‌లీ. కంగ్రాచ్యులేషన్స్. లక్ష్మీ రమణ గారు గూడా. సో, చూసారు గదా! మనకొక 30 కస్టమర్స్ 30 ప్రొడక్ట్స్ వాడేవాళ్ళుంటాయి. 30 ప్రొడక్ట్స్‌లో దమ్ము లేదా అంటే 100% స్టామినా ఉంది. సో, మనం నాట్ ఈవెన్ 5%, 10% వర్క్ కూడా చేయట్లేదు. అందరికీ 30 కస్టమర్స్ ఉంటారు. కానీ అన్ని ప్రొడక్ట్స్ వాడరు. డెఫినైట్‌లీ నాకు 30+ కస్టమర్స్ ఉన్నారు. కాకపోతే ఒక్కొక్క కస్టమర్ 16 ప్రొడక్ట్స్, ఒక కస్టమర్ 18 ప్రొడక్ట్స్ ఇట్లా యూజ్ చేస్తారు. కానీ నిజంగా 30 కస్టమర్స్ 30 ప్రొడక్ట్స్ వాడితే అంత ప్రాఫిట్ ఉంది. బై ద అమేజింగ్ గదా! అమేజింగ్ కంపెనీలో ఉన్నాం. అమేజింగ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ ఈ పీపీటీ చేసినందుకు లీడర్‌షిప్ కూడా ఫెంటాస్టిక్.
అండ్ వెళ్ళిపోదాము క్లోజింగ్స్లోకి. అండ్ లాస్ట్ 5 more minutes. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సినిమా టైటిల్ చూసాము, ఇంట్రడక్షన్ చూసాము, క్లోజింగ్ చూడకపోతే ఎట్లా? క్లైమాక్స్ చూసి ఎండ్ చేసేద్దాము లాస్ట్ 5-10 minutes. సో హియర్ వీ గో. యాక్చువల్లీ ఇప్పుడు అంతా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం ఏంటి, వాట్ ఈస్ కంపెనీ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి. బట్ వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. కంపెనీ వచ్చి 45 years రిహార్సల్స్ మాత్రమే జరిగిందంట. ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరూ చేయలేదు. ఇది ఛాలెంజ్గా తీసుకోవచ్చు. ఆ 30 products 30 మందికి ఎవరిస్తున్నారు? స్కిన్ 4 products తీసేస్తే స్కిన్, మళ్ళీ స్కిన్ సపరేట్. స్కిన్ మీద కూడా 1 lakh దాకా ప్రాఫిట్ ఉంటుంది మీరు చూసుకుంటే కనుక. సో లాస్ట్ 45 years హర్బ్ లైఫ్ స్టార్ట్ అయ్యి, దిస్ ఈస్ నాట్ ఎ న్యూ కంపెనీ, 4 decades అయిపోయింది. వీఆర్ జస్ట్ డ్రెస్సింగ్ అప్, రిహార్సల్స్ మాత్రమే జరుగుతుంది. రియల్ ఆపర్చునిటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. నిజంగా హెల్త్ మీద అవేర్నెస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది బయట మార్కెట్లో చూస్తే. సో ఇట్స్ టైమ్ టు ఎవ్రీ వన్ ఫర్ థింక్ బిగ్గర్. పెద్దగా ఆలోచిద్దాము, ఇది పాసిబుల్ కాదు అని కాదు. నిజంగానే 30 మందికి 30 customers 30 products ఇస్తే 14 లక్షలు ప్రాఫిట్ అనేది చిన్న ఇన్కమ్ అయితే కాదు కదండి. సో అది అది 1 monthలో 3 monthsలో ప్లాన్ పెట్టుకొని చేసుకోవచ్చు. 3 monthsలో 14 lakhs వచ్చినంత ఓన్లీ ఎంఆర్పి మీద. ఇంకా టీం లేదు, కోచెస్ లేదు, అలా ఏం లేకుండా పర్సనల్గా కూడా అంత ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్స్ టైమ్ టు థింక్ బిగ్గర్. ఇట్స్ టైమ్ ఫర్ బిగ్గర్ టు అండ్ స్ట్రాంగర్. ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కరికి అదే ప్రోడక్ట్, ప్రతి ఒక్కరికి అదే ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి అదే ఇన్ఫర్మేషన్. సో మనం పర్సనల్గా ఎంత ఆలోచించాము, ఎంత పెద్దగా చేసాము, ఎంత ఎక్కువ మందికి దీన్ని సజెస్ట్ చేసామని. సో నో మోర్ బ్లేమింగ్, వీవింగ్ ఆర్ కంప్లైనింగ్ ఎక్స్క్యూజెస్. అవ్వట్లేదు, జరగట్లేదు, చేయలేకపోతున్నాము. సో ఇవన్నీ స్టాప్ ఎక్స్క్యూజింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు కారణాలు చెప్పుకోకుండా, టైం లేదని మాత్రం ఎవరికి చెప్పకండి. టైం అందరికీ ఒకటే. 24 గంటలే, 16 గంటలు మనం లేచే ఉంటాం. బట్ టైం మనం ఎక్కడ ఫోకస్గా, ప్రొడక్టివిటీగా పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మన పర్పస్ క్లియర్గా ఉంది. బీ స్ట్రాంగర్, లెట్స్ మేక్ ఏ గోల్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ టు మూవ్ ఫాస్టర్. సక్సెస్ లవ్ స్పీడ్స్. నిదానంగా, నాకు నెక్స్ట్ స్లైడ్ కూడా వచ్చేసింది. ఇట్స్ నిదానంగా వెళ్తే అవ్వదు. ఇట్స్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ టు మూవ్ ఫాస్టర్. నేను మెల్లగా చేస్తాలే, ఈ రోజుకి ఒక కస్టమర్కి ఇస్తాలే, రేపు ఇంకో కస్టమర్కి ఇస్తాలే కాదు. ఎంతమందికి కుదిరితే అంతమందికి, ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా, ఎంత ఎక్కువ మందితో మీరు మాట్లాడగలిగితే. ఎందుకంటే వయసు ఉన్నప్పుడే మాట్లాడుకోండి. ఏజ్ అయిపోయాక అప్పుడు ఫీల్ అవుతాము, తర్వాత అప్పుడులా చేయలేకపోయాము అని చెప్పి. సో ఆపర్చునిటీ నెవర్ లేట్. ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు నుండి మీరు పరిగెత్తడం నేర్చుకోండి. సక్సెస్ లవ్ స్పీడ్స్. ఐ హోప్ యూ ఆల్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. కంపెనీలో ఉన్న అన్ని బెనిఫిట్స్ మీరు తీసుకుంటారనుకున్నాను. పవర్ టీమ్ ప్రీమియం లీగ్ అండ్ హెర్బల్ లైఫ్ ప్రీమియం లీగ్ ఒకటి ఉంది క్వాలిఫికేషన్. సో 10 ప్రిఫర్డ్ కస్టమర్స్ 500 వాల్యూమ్ పాయింట్స్, 5 ప్రిఫర్డ్ ఫస్ట్ లైన్ అసోసియేట్ 1000 వాల్యూమ్స్, 2 సూపర్వైజర్స్. ఇది కొంతమంది ఫినిష్ చేసేసారు. లక్కీలీ ఈ మంత్ నాది కూడా ఫినిష్ అయిపోతుంది. అండ్ లక్కీ ఏం కాదులేండి, వర్క్ చాలా తక్కువ వర్క్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాన్ ఇట్లా ఉంటుంది. మనకి 15 ఫస్ట్ లైన్ అసోసియేట్స్ కానీ పీసీస్ కానీ, ఒక దాంట్లో 10 పీసీస్ 500 వాల్యూమ్ అండ్ 5 అసోసియేట్స్ 1000 వాల్యూమ్ చేసుకుంటూ, అందులో 2 సూపర్వైజర్స్ చేస్తే కనుక, ఇది జనవరి నుండి డిసెంబర్ లోపల క్వాలిఫికేషన్ పీరియడ్. మీకు రేపు బీబీఏలో జరిగే పెద్ద రికగ్నైజేషన్లో మంచి బ్యానర్స్, లాస్ట్ టైం చూసారు కదా, ఎస్ఎస్ఏ బిగ్ ఫెస్టివల్ జరిగింది. పెద్ద పండుగలో మీకు పెద్ద పెద్ద బ్రాండింగ్స్, కార్పొరేట్ లెవెల్ నుండి కొన్ని గిఫ్ట్లు, 2 ఎక్స్ట్రా వేగన్స్ లోకల్ రీజన్ టికెట్స్ అండ్ విఐపి సీటింగ్స్ లోకల్ ఈవెంట్స్లో ఉంటుంది. సో హియర్ ఈస్ అనౌన్స్మెంట్. ఆర్ యూ ఎక్సైటెడ్? నెక్స్ట్ బీబీఏ మనకు ఆగస్ట్ మంత్లో 23 శనివారం ఉండబోతుంది. డోంట్ మిస్ దిస్ ఎక్సైటెడ్ బౌన్స్ బ్యాక్ అకాడమీ. సో మళ్ళీ మన ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది ఈ సాటర్డే, నెక్స్ట్ ఆగస్ట్ 23rd సాటర్డే. ఇవాళ 3rd, ఎగ్జాక్ట్లీ 20 రోజుల్లో మళ్ళీ మనందరం ఫిజికల్గా కలవబోతున్నాం. మార్నింగ్ 8 నుండి 5 PM వరకు. ఈ క్లాస్ మీరు ఇవాళే ఫస్ట్ టైం విన్నారు, మీకు ఏం అర్థం కాలేదు, ఏం తెలియలేదు, బట్ దీనికి మాత్రం ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఏం తెలియపోయినా పర్లేదు, అక్కడికి రండి. అందరిని ఫిజికల్గా చూడొచ్చు, ఫిజికల్ సక్సెస్ స్టోరీస్ వినొచ్చు. ఆల్మోస్ట్ 30+ సీనియర్ కోచెస్ మీకు వాళ్ళ ఇన్కమ్స్ ల్యాక్స్లో ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ స్టోరీస్ చెప్తారు. మీకు ఫుల్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తారు, స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి ఎండ్ వరకు. మీకు మొత్తం ట్రైనింగ్ ఫిజికల్లీ కావాలి అంటే, కొంతమంది ఫిజికల్గా వస్తే బాగా రీచ్ అవుతుంది. ఫిజికల్గా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత దూరాన్నైనా ఉండండి, 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, బట్ విజయవాడ ఆ డేట్స్కి మాత్రం మీరు అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి. రైట్, సాటర్డే 23 ఆగస్ట్ 8 AM to 5 PM బౌన్స్ బ్యాక్ అకాడమీ. ఈవెంట్ టికెట్స్ మీ కోచ్ని ఇమీడియట్లీ రిజిస్టర్ చేసుకోండి ఈ కాల్ అయిపోయాక. అండ్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆల్రెడీ సూపర్వైజర్స్, బ్రాండ్ న్యూ సూపర్వైజర్స్, నేను ఇందాక చెప్పాను కదా, 20 రోజుల్లో మీరు సూపర్వైజర్ అయిపోయి, సూపర్వైజర్గా మీకు ముందు రోజు శుక్రవారం సాయంత్రం 3 to 9 స్పెషల్ లీడర్షిప్ ట్రైనింగ్ అండ్ పార్టీ ఉంటుంది. ఆల్ బ్రాండ్ న్యూ సూపర్వైజర్స్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సూపర్వైజర్స్కి 1500 అండ్ వరల్డ్ టీమ్స్కి 1500 టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. పర్సనల్ వాల్యూమ్, పీపీవీ వాల్యూమ్, డౌన్లైన్ వాల్యూమ్,
కస్టమర్ వాల్యూమ్, ఎంపీసీవీ వాల్యూమ్, మై ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్, ఇవన్నీ కలిపి టోటల్ వాల్యూమ్ అంటారు. సో ఈ టోటల్ వాల్యూమ్ మీకు 1500 ఉంటే జస్ట్ పాస్ మార్క్ అనే తక్కువ అండి. సూపర్వైజర్ పాస్ మార్క్ 2500. సో మినిమం 20 తారీఖు లోపల మీరు 1500 చేసుకొని బ్యాలెన్స్ మంత్లో మీరు ఇంకో 1000 చేసుకోవచ్చు. కానీ 2500 చేసుకుంటే బీబీఏలో మీకు స్పెషల్ సీటింగ్ ఉంటుంది, ఫ్రంట్ రోలో స్పెషల్ లంచ్ ఉంటుంది విత్ లీడర్స్తో. అండ్ నెక్స్ట్ ఎగ్జైటింగ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, మాకు రీసెంట్గా సక్సెస్ సీక్రెట్ అకాడమీ అని గ్రాండ్ 6 monthsకి జరిగే గ్రాండ్ ఈవెంట్ ఒకటి జరిగింది. చాలా అవుట్ స్టాండింగ్గా జరిగింది. అండ్ నెక్స్ట్ 6 months తర్వాత జరగబోయేది, నెక్స్ట్ జాన్లో జరగబోయేది గ్రాండ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది, ఓపెన్ టు ఆల్ అసోసియేట్స్. కానీ అప్పుడు లాస్ట్ మూమెంట్ వచ్చే అసోసియేట్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ చూడాల్సింది కింద విఐపి, వివిఐపి అండ్ పార్టీ. సో మీరు ఆగస్ట్ మంత్లో ఉన్నారు, 2500 చేయటం వల్ల బీబీఏలో రికగ్నైజేషన్ అవుతారు అండ్ ఎస్ఎస్ఏలో పార్టీ కూడా క్వాలిఫై అవుతారు. రైట్, మినిమం టోటల్ 15,000 వాల్యూమ్ పాయింట్ చేసుకుంటే మీరు ఎస్ఎస్ఏలో పార్టీ అవుతారు. లేదు మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రెచ్ చేసుకొని విఐపీలో ఉండాలనుకుంటున్నారు, 4 consecutive months 5,000, టోటల్ 30,000 వాల్యూమ్ పాయింట్స్ చేసుకుంటే కనుక విఐపీ రికగ్నైజేషన్, మొన్న చూసారు కదా విఐపీ రికగ్నైజేషన్ చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ నెక్స్ట్ వివిఐపీ ఎవ్రీ మంత్ 10,000 వాల్యూమ్ పాయింట్స్ ఫర్ 4 months consecutive అండ్ 4 to 6 months లోపల 50,000 వాల్యూమ్ పాయింట్స్ చేసుకుంటే కనుక వివిఐపీ రికగ్నైజేషన్. ఈసారి వివిఐపీకి ఎవరు కాంపిటీషన్ తీసుకుంటున్నారు అండ్ ఎవరు ఫాలో అవుతున్నారు, వివిఐపీకి ఇంకా స్పెషల్ రికగ్నైజేషన్స్ ఉండబోతున్నాయి. సో హియర్ ఈజ్ అవర్ నెక్స్ట్ అకాడమీస్, సక్సెస్ సీక్రెట్ అకాడమీ విఐపీ అండ్ వివిఐపీ వాల్యూమ్స్. అండ్ వన్ మోర్ గుడ్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆగస్ట్ మంత్లో మనకి చాలా ప్రమోషన్స్ ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి. కంపెనీ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ ఉంది. నాన్ ట్యాప్ టీమ్ అంటే 50% ఉన్న సూపర్వైజర్కి వెకేషన్ అనౌన్స్ చేసినట్టు. సో మీరు సూపర్వైజర్ ఆర్ వోల్ టీమ్ వన్స్ మీరు 50% అయిపోండి ఒక 20 daysలో, బీబీఏ అయిపోయి లోపల మీరు 50%కి వెళ్ళిపోతే ప్లాన్ ఏం లేదండి, 42% మీరు డెసిషన్ తీసుకొని మీరు ఇంకో ముగ్గురికి అదే డెసిషన్ తీసుకునేలా చేసినా మీరు 50కి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఎల్స్ 2 friends కలిసి 25 చేసుకున్న 50కి వెళ్ళిపోవచ్చు 20 daysలో. సో మీ కోచ్ దగ్గర కూర్చోండి, వాళ్ళు టైం తీసుకోండి, దీని గురించి మళ్ళీ తెలుసుకోండి, 50%కి వెళ్ళండి. 50%కి వెళ్ళిపోయిన దగ్గర నుండి మీకు ఆగస్ట్ నుండి కంపెనీ వెకేషన్, ఫ్రీ వెకేషన్ 2 days 2 nights 3 days వెకేషన్ లాంచ్ అయింది. యావరేజ్ 3,500 వాల్యూమ్ కనుక చేసుకుంటే ఆగస్ట్ టు జనవరి 2,100 total volume points during the period and 2 nights 3 days. యావరేజ్ చెప్పారు ఇక్కడ మీకు ఆగస్ట్ నుండి జనవరి లోపల. ఆగస్ట్లో సూపర్వైజర్ అయ్యి సెప్టెంబర్ నుండి జనవరి లోపల చేసుకున్నా కానీ 21,000 వాల్యూమ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు లక్కీ థింగ్ ఏంటంటే కండిషన్ ఏం పెట్టలేదు, ఖచ్చితంగా ప్రతి నెల 2,500 3,500 అని ఏం పెట్టలేదు. ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, ఓవరాల్గా 21,000 అవ్వాలి. కాకపోతే ఎంత ఎర్లీగా చేసేసుకుంటే అంత బెస్ట్. లెవెల్ 2 వెకేషన్ ఉంది, 25,000 టోటల్ వాల్యూమ్ చేసుకుంటే అడిషనల్గా ఎక్స్టర్నల్ బ్రాండెడ్ గుడీస్ ఉంటాయి మీకు, లైక్ అప్రైజల్స్, బ్యాగ్స్, టీషర్ట్స్, ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ గిఫ్ట్స్ ఉంటాయి అనమాట ఫ్రీగా. సో ఇది గెట్ టీమ్స్కి లేదు, సీనియర్ కోచెస్కి లేదు. ట్యాప్ టీమ్స్ అంటే టాప్ అచీవర్స్ ఇన్ బిజినెస్, ట్యాప్ టీమ్స్కి లేదు. సూపర్వైజర్స్, వరల్డ్ టీమ్స్, యాక్టివ్ వరల్డ్ టీమ్స్కి ఉంది. వెరీ లక్కీ, మీరు అందరూ ట్రై చేయొచ్చు, అందరూ కొట్టగలిగే సింపుల్ వెకేషన్. అండ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ వెకేషన్ రన్ అవుతుంది. సో ఇదంతా జరగడానికి చేయాల్సిన యాక్షన్ ప్లాన్, 90 days యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉంది అంటే కనుక ఇది ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి. ఎవ్రీడే 5 AM వారియర్ అవర్ కంపల్సరీ కనెక్ట్ అవ్వండి. సూపర్ సీనియర్ లీడర్స్, సూపర్ ఎగ్జైటింగ్ మైండ్ సెట్ అండ్ మోటివేషన్ సెషన్స్ జరుగుతున్నాయి. యాజ్ ఎ బిజినెస్ మెన్ ఆర్ బిజినెస్ ఉమెన్గా ఎలా ఉండాలి అనేది మార్నింగ్ 5 AM క్లబ్లో నేర్చుకోవచ్చు. అండ్ 6 o'clock మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో ఇక్కడ. అండ్ 6 AM వర్కౌట్స్ జరుగుతాయి ఫెంటాస్టిక్గా. అండ్ వెల్నెస్ క్లాసెస్ 8 AM పవర్ టీమ్ వెల్నెస్ క్లాసెస్ జరుగుతాయి విత్ డిఫరెంట్ టాపిక్స్తో. లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లైవ్ రిజల్ట్స్ ఉంటాయి, లైవ్ టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీడే అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కోచెస్ చెప్తారు. అండ్ 6 o'clock హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది, ఇవాళ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. అక్కడ మీకు డౌట్ సెషన్స్ నడుస్తాయి, మీ ఓన్ కోచెస్తో పర్సనల్ కాల్స్ నడుస్తాయి. డైలీ 2 shakes తీసుకోండి, 3 times సప్లిమెంట్స్ తీసుకోండి, బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. 20 ఇన్విటేషన్స్ ఎవ్రీడే, అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోండి. అండ్ మీరు అక్కడే ప్రెజెంటేషన్ చేసి ఫెయిల్ అవ్వద్దు, పిలుచుకొని మీ కోచెస్తో ప్రెజెంటేషన్ చేయించుకోండి ఇనీషియల్గా. అండ్ సే ఆల్వేస్ గ్రాటిట్యూడ్, ఈ ఆపర్చునిటీ దొరికినందుకు. పోస్ట్ ఆర్ రెస్పాండ్ ఇన్ చాట్, ఏదైతే గ్రూప్లో వచ్చే మీకు ప్రతి మెసేజ్కి మీరు మీ కోచెస్కి రెస్పాండ్ అవ్వండి. ప్లాన్ నెక్స్ట్ డే, ఒక డే బిఫోరే నెక్స్ట్ డే కోసం. సో వీ ఆల్ ఇన్ వన్ మిషన్, దట్ ఈస్ వన్ డ్రీమ్. దట్ పవర్ టీమ్ మిషన్ ఏంటంటే 50 ప్రెసిడెంట్ టీమ్స్ బై 2030. సో ఆ 50 ప్రెసిడెంట్ టీమ్స్లో ఇవాళ జాయిన్ అయిన మీరు కూడా ఉండొచ్చు. ప్రెసిడెంట్ టీమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ 10 లక్షల నుండి 50 లక్షలు ఉంటుందండి పర్ మంత్ నేను చెప్పింది. సో హెర్బ్ లైఫ్లో ఇంత ఎగ్జైటింగ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే బిగ్ ఇన్కమ్స్ ఉన్నాయి, బిగ్ హ్యూజ్ సక్సెస్ ఉంది, బిగ్ రివార్డ్స్ ఉంటాయి, బిగ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి, బిగ్ వెకేషన్స్ ఉంటాయి, బిగ్ ట్రావెల్స్ ఉంటాయి. హెర్బ్ లైఫ్లో జాయిన్ అయిన రోజే మీరు పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వెకేషన్స్ కూడా ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హెర్బలైఫ్ టు లీవ్ యువర్ బెస్ట్ లైఫ్. ఇది ఎంత పెద్ద కమ్యూనిటీ అంటే మీరు ఇక్కడుండి ఏ కంట్రీకి వెళ్ళి జస్ట్ సింగిల్గా వెళ్ళి ఒక హెర్బలైఫ్ లోగో కానీ బ్రాండ్ కానీ బ్యాచ్ కానీ పెట్టుకుంటే ఒక స్మైల్ కనపడుతుంది మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ. మేము వేరే కంట్రీస్ వెళ్ళి ట్రావెల్ చేసి చూసాము కాబట్టి చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వన్స్ ఇన్ ఎ వైల్ నా స్టోరీ వస్తుంది. బీబీఏకి వస్తే కనుక ఒక షార్ట్ అండ్ మా ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఇప్పుడు దాకా మాట్లాడాను ఒక 1 hour నుండి హూ ఇస్ షీ అని మీ దగ్గర ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఐఎమ్ ఏ సూపర్ ఎగ్జైటెడ్ వెల్నెస్ కోచ్ అంతే. సింపుల్గా చెప్పాలంటే మేము బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నాము, బెస్ట్ కమ్యూనిటీలో ఉన్నాము, బెస్ట్ సీనియర్స్ దగ్గర బెస్ట్ నేర్చుకున్నాము, బెస్ట్ డెలివరీ చేయడానికి. మేబీ ఈ కాల్ మొత్తం మీద నాకు సంబంధించిన వాళ్ళు మేబీ ఒక 10-15 మెంబర్స్ ఉండొచ్చేమో, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇదే ఎక్సైట్మెంట్తో తెలియకుండా మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తారు. అది కమ్యూనిటీ పవర్. సో కమ్యూనిటీలో ఉన్నప్పుడే గ్రూప్ సక్సెస్ వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ఎక్స్ట్రా 5-10 minutes టైం నా కోసం ఇచ్చినందుకు. ఓపిక ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారండి. పేషెన్స్ ఇస్ ద కీ సీక్రెట్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ సీక్రెట్. మీరు నేర్చుకోండి, రేపు మీరందరూ కూడా ఇంతే పవర్ఫుల్గా మాట్లాడగలుగుతారు. మీ రిజల్ట్ మాట్లాడిస్తుంది మిమ్మల్ని. మీ కమ్యూనిటీలో ఉండి మీరు రోజు వినే మాటలు తిరిగి మిమ్మల్ని మాట్లాడిస్తుంది. సో రాసుకోండి, మీకు మీ గోల్స్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఏంటి, నెక్స్ట్ బీబీఏకి ఎలా రావాలనుకుంటున్నారు, అసోసియేట్గా రావాలనుకుంటున్నారా, సక్సెస్ బిల్డర్గా రావాలనుకుంటున్నారా, సూపర్వైజర్గా రావాలనుకుంటున్నారా, 2-5 చేసుకొని వీఐపీలో కూర్చోవాలనుకుంటున్నారా, 5,000 చేసి వీవీఐపీలో కూర్చుంటున్నారా, వరల్డ్ టీమ్ రేస్లో ఉంటే వరల్డ్ టీమ్ అవ్వాలనుకుంటున్నారా, ప్రీమియం లీగ్ చేసుకోవాలనుకుంటున్నారా, మీతో పాటు సక్సెస్ బిల్డర్ చేయాలనుకుంటున్నారా, అలా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతిదీ గోల్ సెట్టింగ్ రాసుకొని మీకు వచ్చిన కొత్త కోచ్తో మళ్ళీ ఇదే ఎక్సైట్మెంట్ ఎక్కడ రేజ్ అవ్వకుండా విన్నారా, బాగుందా, సరే అని. బాగుంటానికి సినిమా కాదండి, డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎలా స్టార్ట్ చేస్తున్నారు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు పవర్ టీమ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బేరింగ్ మీ. ఇంతసేపు నన్ను భరించినందుకు. ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని గుడ్ ఈవినింగ్ చెప్పుకొని కాల్ ఎండ్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ థ్యాంక్ మ్యామ్. యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. గుడ్ ఈవినింగ్ Good evening, madam. Good evening, madam. గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్ మేడం. మేడం. థ్యాంక్ యూ Good థ్యాంక్ యూ evening, మ్యామ్. వండర్ఫుల్ good మెసేజ్ evening. మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. Good evening. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Thank you, madam. థ్యాంక్ యూ బేబీ. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. బాయ్.